దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ పూట మీ మధ్యలో ఉంటున్న దేవుడు ఆయన చూపారు. అలాగే దైవజనులు గనులు మరి స్వార్థ రాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మిగతా దైవజనులందరికీ కూడా స్థానిక దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ పూట ఈ సాయంకాలం మీతో ఉండుటకు ప్రభు నాయుడు కృప చూపారు. ఆయన గణనామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం దైవజనుల నోట కొన్ని ప్రత్యేకమైన మాటలు విన్నాం. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా అంటే శ్రద్ధగా అని అన్నారు కదా. శ్రద్ధగా అంటే మీరు చెప్పండి. శ్రద్ధగా అంటే శ్రద్ధగా మనస్సు పెట్టి, ఓకే, ఇంకా జాగ్రత్తగా, ఇంకా ఇంకా ఇంకేమైనా తల్లి ఏకాగ్రతతో. మంచిదే, ఇవన్నీ ఆన్సర్సే. అవి ఏది తప్పు కాదు, అవన్నీ రైటే. వాళ్ళు చెప్పేది ఏది తప్పు కాదు, అన్నీ రైటే. శ్రద్ధగా ఇంకేమైనా ఉన్నాయా? అది మాత్రం చాలా అవసరం. శ్రద్ధగా అని అంటే మన దృష్టి అటు ఇటు చెదరకుండా ఒకే వైపు ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధ అంటారు. మన దృష్టి అటు ఇటు. చూడండి, వాక్యం వింటున్నప్పుడు కొంత ఆలస్యంగా వచ్చేవారు అట్లా వస్తారు. వాళ్ళు రాగానే మన మనసు ఏమైంది చెప్పండి, టక్కున వెళ్ళిపోద్ది. ఎవరు వచ్చారా అని చూస్తారు. అప్పుడు మన దృష్టి మరలుతున్నప్పుడు మనస్సు మరలుతుంది, ఆలోచన మరలుతుంది. వాక్యం మీద నుంచి కాస్త మనం ఏమవుతాం, పక్కకి వెళ్ళిపోతాం. దాన్ని శ్రద్ధ కాదు, అశ్రద్ధ అంటారు. దాన్ని ఏమంటారు? శ్రద్ధకు వ్యతిరేక పదమే అశ్రద్ధ. అంటే ఇప్పుడు అటు ఇటు చూడడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని అశ్రద్ధ చేస్తాం. దయచేసి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ సమయంలో మన మనస్సు అటు ఇటు వెళ్ళక కేవలం దేవుని వాక్యం మీద మాత్రమే ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఒక ప్రాంతంలో ఇలాగే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. బలహీన పాదములు కలిగిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయనట పౌలు చెబుతున్న మాటల యందు లక్ష్యం ఉంచి వింటూ ఉన్నాడట. అతను వింటున్న విధానము పౌలుకు అర్థమైంది. మీరు గమనించండి, అతడు వింటున్న విధానము ఎవరికి అర్థమైంది? పౌలు గారికి అర్థమైంది. పౌలు గారికి ఎలా అర్థమైందంటే అతనికి స్వస్థత పొందునట్లుగా విశ్వాసము ఉంది అని అర్థమైంది. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి నీ పాదములు మోపి నిలువుము అంటే అతడు టక్కున లేచి నిలబడ్డాడు. అంటే అతడు వింటున్న దానిని బట్టి, ఓకేనా? ఓకే. అతడు వింటున్న దానిని బట్టి అతనికి ఎంత విశ్వాసం ఉందో దైవజనుడికి ఏమైంది చెప్పాలి, అర్థమైంది. ఇప్పుడు మీరు వింటున్న దానిని బట్టి మాకేమర్థమైంది చెప్పాలి. మీకెంత విశ్వాసం ఉందో అర్థమైపోద్ది. మీరు అటు ఇటు చూసి పిల్లలతో ఆడి మొబైల్ ఒకసారి చూసి మళ్ళీ ఇంకోసారి పక్కన పెట్టి ఏదో సమయం ఎప్పుడు అయిపోద్దా అన్నట్టుగా వింటే ఆటోమేటిక్గా అది అర్థమైపోద్ది. కనుక దయచేసి మనమందరము కూడా వాక్యం వైపే మన దృష్టి నిలిపి నిశ్చయంగా చక్కగా వాక్యాన్ని విందుముగాక. ఆమేన్. మంచిది. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే ఆదికాండము 13వ అధ్యాయము 1వ వాక్యము ఒకటి చదవండి. తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో
ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా యేసు ప్రభువా, మంచి దేవుడా, ఈ మాటలు చదవబడ్డాయి. రండి, మంచి బోధకులు మీరు, నీ ప్రజలు నీ సన్నిధిలో ఉన్నారు. ఒక మనుష్యుడు మాట్లాడితే ఎవరి జీవితాలు కట్టబడవు, కానీ మీరు మాట్లాడితే ప్రతి జీవితము కట్టబడుతుంది. ఈ మాటల చేత నీ బిడ్డల్ని దర్శించి బలపరచుమని ప్రార్థిస్తూ, పలుకులను సహాయము చే ప్రతి వ్యతిరేకత, ఆటంకం, అవిధేయత సంపూర్ణంగా తొలగిపోవునుగాక. మీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. మరొకసారి చదివిన వాక్యాన్ని చదివి సాయించండి. అబ్రాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను అని అబ్రహామును గురించి ఒక మాట రాయబడి. బిడ్డలారా, అబ్రహాము, లోతు, తన భార్యగా ఉన్న శారా, ఈ ముగ్గురు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. అక్కడ ఎంతమంది కనపడుతున్నారండి? ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. అబ్రహాము, శారా, లోతు. ఇప్పుడు మనం గమనించినట్లయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఏమని చెప్పాడు చెప్పాలి? 12వ అధ్యాయం మొదటి మాట చదవండి. కాకపోతే నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. సరిపోద్ది. ఎక్కడి నుంచి? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి అని చెప్పాడు. చూడండి, అబ్రహాముకు ఒక కుటుంబము ఉంది. ఉందంటారా లేదంటారా? ఉంది. ప్రశాంతంగా చెప్తా, కాస్త మీరు ప్రశాంతంగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఈ అబ్రహాము గారి తండ్రి పేరు ఏం పేరు అంటే తెరాహు. ఏం పేరండి? తెరాహు. ఈ తెరాహుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇప్పుడు మీరు 11వ అధ్యాయం 27వ వాక్యం నుంచి చదువుతారండి. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును, నాగోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. ఏమని రాయబడింది అక్కడ? హారాను లోతును కనెను. ఇప్పుడు 28వ వాక్యం చదవండి. చదవండి అమ్మా. ఇక్కడ గమనించండి, ఇక్కడ హారాను అనే వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆయన తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగానే చనిపోయాడు అని రాయబడింది. తాను చనిపోయే నాటికి తనకు కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు లోతు. తాను చనిపోయే సమయానికి తనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని పేరు ఏం పేరట? లోతు. ఇప్పుడు అబ్రహాము, తర్వాత నాగోరు, తర్వాత హారాను. ఈ ముగ్గురు తెరాహుకు పుట్టిన కుమారులు. అబ్రహాముకు వివాహం అయింది, పిల్లలు లేరు. తెరాహు గురించి కూడా మనకు స్పష్టంగా ఏమీ అంతగా రాయబడలేదు. సరే, తనకు కూడా వివాహం అయింది, తనకు కూడా పిల్లలు ఉన్నారు. కానీ ఇక్కడ నాగోరును గురించి ప్రత్యేకంగా ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఏంటంటే, తానట కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందే ఏమయ్యాడు? చనిపోయాడు. అంటే తెరాహు ఇప్పుడు ఆ నాగోరు చనిపోయాడు అని, ఆ హారాను తన దేశంలో చనిపోయాడు కదా. ఈ హారానుకు పుట్టిన కుమారుని పేరు ఏం పేరు? లోతు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే తెరాహు బ్రతికున్నాడు, అబ్రహాము బ్రతికున్నాడు, నాగోరు బ్రతికున్నాడు, హారాను చనిపోయాడు. హారానుకు ఒక కుమారుడు ఉన్నాడు అని రాయబడింది అక్కడ.
ఇప్పుడు ఆ లోతు యొక్క బాధ్యత, తండ్రి చనిపోయాడు కదా, ఎవరు తీసుకోవాల్సి వస్తుంది? ఉదాహరణకి పైనున్న ఇద్దరు ఎవరు ఇప్పుడు? అబ్రహాము, నాహోరు కదా. ఇప్పుడు ఇంకా ఆలోచన చేస్తే ఇద్దరు తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ తండ్రి గారు బ్రతికి ఉన్నారు కనుక తెరాగు తీసుకొని ఆయనే కాపాడవచ్చు అని అనుకుంటాం. అయితే ఇప్పుడు మీరు 32వ వాక్యం చదవాలి. ఇదే 11వ అధ్యాయం. తెరాగు ఆరానులో అంటే ఇప్పుడు ఎవరు చనిపోయారు? మరలా చెప్పాలి. ఫస్ట్ ఎవరు చనిపోయారు? ఆరాను చనిపోయారు. ఆరాను చనిపోక ముందు తన కుమారుడుగా ఉన్న లోతు బాధ్యతను సరే తెరాగు తీసుకున్నాడు, మనవడు కాబట్టి సాకాడు, పెంచాడు అనుకుందాము. ఇప్పుడు మరలా ఎవరు చనిపోయారు? తెరాగు కూడా చనిపోయారు. తెరాగు చనిపోయాడంటే ఇప్పుడు బాధ్యత మరలా ఎవరి మీదకి వచ్చేసింది? పైన ఇద్దరి మీదకి వచ్చేసింది. పైన ఇద్దరు ఎవరు చెప్పాలి? మరలా పేరు మర్చిపోవద్దు. అబ్రహాము, నాహోరు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఒక సమస్య వచ్చి పడింది. ఏంటనంటే దేవుడు అబ్రహామును తన తండ్రి ఇంటి నుండి, తన బంధువుల యొద్ద, తన స్వజనం నుండి దేవుడు పిలిచాడు. నేను ఒక దేశాన్ని నీకు చూపిస్తున్నా, అక్కడికి వెళ్ళు అని చెప్పి. అప్పుడు ఈ అబ్రహాము లోతును గురించిన బాధ్యత ఎవరు తీసుకుంటారు అని నాహోరు ముందు పెట్టినప్పుడు నాహోరు 2 చేతులు పైకెత్తి ఏమన్నాడంటే, నాకు సంబంధం లేదు. ఏమన్నాడండి? నాకు సంబంధము లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించాలి మాటని. లేకపోతే అబ్రహాము తనతో పాటు లోతును తీసుకొని రావాల్సిన అవసరత ఉందంటారా లేదంటారా? చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముకి? నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అంటే నీ బంధువులను కానీ, తండ్రి ఇంటి వారిని కానీ, ఎవరిని కానీ తీసుకొని రాకూడదు, అక్కడి నుండి నువ్వు బయలుదేరి రావాలి అన్నాడు. ఆ మాటను బట్టి ఇప్పుడు ఎవరిని అబ్రహాం తనతో పాటు తీసుకొని రావడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు అబ్రహాము ఎవరిని వెంట పెట్టుకొని వచ్చాడు? లోతును ఎందుకు వెంట పెట్టుకొని రావాల్సి వచ్చింది? అటు తాతగారు లేరు, తండ్రి గారు లేరు. ఉన్నటువంటి నాహోరు ఏం చేశాడు? 2 చేతుల పైకెత్తి నాకు సంబంధం లేదు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ భారాలు బరువులు ఏవి మోయలేను, నా సమస్యలే నాకు చాలా ఉన్నాయి, నా కుటుంబాన్ని పోషించుకొని, నా భార్య బిడ్డల్ని పోషించుకుంటే నేను చాలా గొప్పవాడిని, లేని సమస్యలు నా మీద పెట్టొద్దు, నాకు చెప్పొద్దు అని చెప్పేసి ఈయన ఏం చేశాడు? చేతులు ఎత్తేసాడు. ఆయన చేతులు ఎత్తితే ఓకే, చెల్లిపోయింది. కానీ అబ్రహాము చేతులు ఎత్తితే నడుస్తుందా? ఎందుకు? అబ్రహాం ఎవరు? ఇంటికి చెప్పాలి, ఇంటికి. మా సువార్త రాజయ్య గారు కూడా ఇంటికి పెద్ద కుమారుడు అంటే అప్పుడు ఒకసారి విన్నా నేను వచ్చినప్పుడు, ఎవరికి ఏది తప్పినా మీకు ఏది తప్పదు కదయ్యా. చిన్న వాళ్ళకి ఏది తప్పినా, వస్తానా రానన్నా, చేస్తానా చేయనన్నా, పోనా, ఏది తప్పినా అయ్యగారు పెద్ద ఆయనకి ఏది తప్పదు. ఇప్పుడు కూడా ఏ తప్పకుండా ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఇంటికి పెద్దవాడికి ఏది తప్పదు. స్తోత్రం చెప్పండి. ఇంటికి పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక్కరు. స్తోత్రం, హల్లెలూయా. 2 ఉన్నారు. కొంతమంది ఎవరికి ఏ సమస్య పట్టకపోయినా ఇప్పుడు ఏమంటారు చూసేవాళ్ళు? బాబు నువ్వు ఇంటికి పెద్దవాడిరా, తండ్రి తర్వాత తండ్రి లాంటోడివి, నువ్వు కాకపోతే ఎవరు తీసుకుంటారు, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు, నువ్వు కాకపోతే ఎవరు చూస్తారు, నువ్వు కాకపోతే ఎవరు అని అందరూ ఏం చేస్తారు? చేసిన చేయకపోయినా ఏదైనా భారం అంతా వారి మీద నెట్టేస్తారు. అంతే. అబ్రహాం మీద లోతు భారం అలా వచ్చి పడింది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానో పోతే మీకు అర్థమైంది. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో పోతా ఉంటే మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ భారం అంతా కూడా లోతు అబ్రహాం గారు ఏం చేయాల్సి వచ్చింది? తీసుకోవాల్సి వచ్చింది తన జీవితంలోకి. ఈ లోతును వెంటబెట్టుకున్నాడు. లోతు తనతో పాటుగా దేవుడు చెప్పిన స్థలానికి అబ్రహాం బయలుదేరి వస్తా ఉంటే తాను కూడా బయలుదేరి ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే లోతుకు భారం లేదు. బాగా వినండి. లోతుకు పిలుపు లేదు, లోతుకు దర్శనం లేదు,
లోతుకు వాగ్దానం లేదు, లోతుకు ఏది లేదు. నేను ఇప్పటిదాకా చెప్పింది అది వచ్చిన వాళ్ళు వాళ్ళే కూర్చుంటారు. మీరు వాళ్ళకి ఏం సలహాలు ఇవ్వకండి. ఆడ ఖాళీ ఉంటే ఆడ కూర్చుంటారు వాళ్ళే. శ్రద్ధ అంటేనే అటు ఇటు పోకుండా చూడడం అని చెప్పారు. కాస్త ఇక కూర్చొని తల్లి, కూర్చొని త్వర కూర్చో. 10 మంది ఉన్నాం. ఒక మంచి ఆత్మీయ సత్యాన్ని మీకు చెప్పి నేను తొందరగా ముగిస్తాను. ఇంకా మాట్లాడద్దు ఎవరు. మందిరంలో అడుగు పెట్టామా నోటి నుంచి మాట బయటికి రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెబుదాం ఒకసారి. బిడ్డలారా, ఈ లోతుకు పిలుపు లేదు, దర్శనం లేదు, దేవునితో ఏ సంబంధము కూడా లేదు. అయినప్పటికీ లోతు అబ్రహాముతో కలిసి ప్రయాణం చేస్తూ అబ్రహామును వెంబడిస్తూ వచ్చాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించ ప్రారంభించినప్పుడు అతడు గొప్పవాడయ్యాడు. స్తోత్రం చెప్పండి. సంపన్నుడయ్యాడు. ఎలా అయ్యాడండి? సంపన్నుడు. తనకు కలిగిన సంపదలో ఏది దేవుడు ఇచ్చినా తనతో పాటు వచ్చిన లోతుకు కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడు? దాన్ని పంచి ఇస్తున్నాడు. హల్లెలూయా. లేకపోతే ఈ మాట వ్రాయబడింది, అబ్రహాము లోతుల ఆస్తి అట వారు కలిసి నివసించలేనంత విస్తారమైపోయింది. అబ్రహాము ఆస్తి విస్తారమైందంటే పిలుపు, దర్శనము అవన్నీ ఉన్నాయి కాబట్టి అయింది అనుకుందాం. కానీ లోతు ఆస్తి ఎలా విస్తరించింది చెప్పండి? పిలుపు ఉందా? దర్శనం ఉందా? వాగ్దానం ఉందా? ఏదీ లేదు. అయినప్పటికీ లోతు కూడా ఏమైపోయాడు? గొప్ప ధనవంతుడు అయ్యాడు. లోతు ధనవంతుడు కావడానికి కారణము దేవుడా అబ్రహామా? చెప్పాలి. అబ్రహాము ధనవంతుడు అవ్వడానికి కారణం చెప్పాలి. దేవుడు ఏది అబ్రహాముకి ఇస్తే దాంట్లో భాగం ఎవరికి ఇస్తూ వచ్చాడు? లోతుకి ఇస్తూ వచ్చాడు. ఏం తక్కువ చేయరు. ఎందుకు అలా ఇస్తున్నాడు? నా తమ్ముడి కుమారుడు నన్ను వెంబడిస్తూ వచ్చాడు, అతనికి అన్యాయం చేయకూడదు, నా అంతటి వాడిని చెయ్యాల తన్ని, గొప్పవాడిని చెయ్యాల తన్ని, మంచివాడిని చెయ్యాల తన్ని, ఉన్నతమైన స్థితికి తేవాల తన్ని అన్న ఉద్దేశంతో ఏమీ తక్కువ కాకుండా అన్ని సమకూరుస్తూ అతన్ని కూడా గొప్ప ధనవంతుడిగా తనంతటి వ్యక్తిగా చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? అబ్రహాము ఎంత గొప్పవాడో, ఎంత ధనవంతుడో అంత ధనం ఎవరికి సమకూర్చబడ్డది? ఇప్పుడు లోతుకు కూడా సమకూర్చబడింది. లోతుకు పశువులు ఉన్నాయి, లోతుకు గొర్రెలు, మేకలు, మిగతా అన్నీ ఉన్నాయి, పనివారు ఉన్నారు, పనిగత్తెలు ఉన్నారు. లోతు కూడా మంచి ధనవంతుడిగా ఆ సమయంలో సమస్తాన్ని కలిగిన వ్యక్తిగా మారాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాం ఒక్కడే ధనవంతుడు కాలేదు. ఎందుకు? అబ్రహాం స్వార్థం లేనివాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం ఏం లేదంటే ఆయనకి స్వార్థం లేదు. నాతో పాటు వచ్చాడు, అతను కూడా గొప్పవాడు కావాలి, ధనవంతుడు కావాలి, తనకు భార్య బిడ్డలు ఉన్నారు, అతడు సంపన్నుడు కావాలనుకొని తనకు ఏది దేవుడు ఇచ్చిన అందులో భాగం ఇస్తూ తన గొప్పవాడిని చేశాడు. అయితే జరిగిన సంఘటన ఏంటంటే, మీరు ఇప్పుడు చదవండి, 7వ వాక్యం చదవండి. సరిపోద్ది. ఏం పుట్టిందట వారి ఇరు మధ్యలో? చెప్పాలి. ఏం పుట్టిందట? కలహము పుట్టెను అని రాయబడింది. ఎవరి కలహం పుట్టెను? అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు. మీరు గమనించాలి విషయాన్ని బాగా. అబ్రహాముకు లోతు కాదు. ఎవరికి పుట్టింది? పశువుల కాపర్లకు. పశువులను కాస్తున్న స్థలంలో కలహం పుట్టింది. ఆ కలహాన్ని బట్టి వారు వచ్చేసి ఎవరికి చెప్పారు? లోతుకు చెప్పారు. ఈ లోతు అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాంతో చెప్తున్నాడు, అయ్యా, నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి ఏం జరిగింది? గొడవ జరిగింది. హల్లెలూయా. మనం కలిసి నివసించడం అంత కష్టంగా
మారిపోయింది. హల్లెలూయా. ఒక మాట చెప్పాలి అంటే ఆ కింది మాట చదువుతాను అలాగే. కాబట్టి అబ్రహాము మనం బంధువులము గనుక మనము అంటే మనము అని ఎవరితో అంటున్నాడు అంటే లోతు వచ్చాడు అబ్రహాం దగ్గరికి, రాలేదా? రాకపోతే మనం అని ఎందుకు మాట్లాడతాడు? ఆలోచించండి ఒకసారి. లోతు వచ్చాడు, అబ్రహాముతో మాట్లాడాడు, అయ్యా మన ఆస్తి కలిసి నివసించడం కష్టంగా ఉంది, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు గొడవ జరిగింది కనుక మనం కలిసి నివసించడం కష్టంగా ఉంది అని అంటే, అప్పుడు అంటున్నాడు అబ్రహాము, మనం ఇద్దరం బంధువులము గనుక మనకేముండొద్దు, కలహాలు. చెప్పండి, నాకు నీకు నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. కలహం ఉండకూడదు అని కోరుకున్నది ఎవరు? అబ్రహాము. స్తోత్రం చెప్పండి. కలహము ఉండకూడదు అని కోరుకుంటున్నాడు అబ్రహాము. అయ్యా నీవు ధనవంతుడివే, నేను ధనవంతుడివే, మన ఇద్దరం బంధువులము, కాబట్టి మన మధ్యలో కలహాలంత మంచివి కాదు. కాబట్టి పై మాట ఇంకా చదవండి. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి అని రాయబడింది. అంటే లోతు అబ్రహామును విడిచి వెళ్ళడానికి ఏమయ్యాడని రాయబడింది? సిద్ధపడ్డాడు అని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా. లోతు చిన్నతనంలో ఉండగానే తండ్రి చనిపోయాడు. లోతు కాస్త ఎదిగి యుక్త వయసుకు వచ్చిన తర్వాత తాత చనిపోయాడు. ఇప్పుడు తండ్రి అయి లోతును సంరక్షించి పోషించి పెద్దవాణ్ణి చేసి గొప్పవాణ్ణి చేసి ధనవంతుని చేసింది ఎవరు? చెప్పాలి. ఇప్పుడు పశువుల కాపరులు గొడవలు వచ్చినాయి, ఈ విషయమై మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. అప్పుడు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అయ్యా నువ్వు ఈ తట్టుకు వెళితే నేను ఈ తట్టుకు వెళుతాను అంటే, ఇప్పుడు లోతు ఏమనాలి? నేను ఏ తట్టుకు వెళ్ళను, నీ తట్టుకే వస్తాను అనాలి. హల్లెలూయా. ఎందుకు? నా తండ్రి చనిపోయినప్పుడు, నా తాత చనిపోయినప్పుడు, నన్ను అందరూ విడిచిపెట్టినప్పుడు, నాకు ఎవరూ లేనప్పుడు నాకన్నీ నీవై. హల్లెలూయా. నా తండ్రి విడిచిపెట్టాడు, నా తల్లి విడిచిపెట్టింది, లేక నాకు నా తండ్రి చనిపోయాడు, నా తాత చనిపోయాడు, నా జీవితం ఒంటరి అయిపోయింది, నేను అనాథనైపోయినా, ఆ సందర్భంలో నాకు ఎవరు లేనప్పుడు, నాకు పెద్ద తండ్రిగా ఉన్న నాగోరు చేతులెత్తి ఆ బాధ్యత నాకు వద్దు అన్నప్పుడు నీవు కూడా వద్దు అని అనుకోలే నన్ను. హల్లెలూయా. ఒకవేళ అబ్రహాం కూడా వద్దు అని అనుకుంటే లోతు ఎక్కడ ఉండేవాడు? లోతు జీవితం ఏమైపోయేది? లోతు ఏ స్థితిలోకి వెళ్ళిపోయేవాడు? కదా. మరి అబ్రహాం అలా అనుకున్నాడా? లేదు. బాధ్యతగా స్వీకరించాడు. తనకు కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు. తనతో పాటు ధనవంతుడిగా చేశాడు, గొప్పవాడిగా చేశాడు, మంచివాడిగా చేశాడు, ఉన్నత స్థితికి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత చిన్న సమస్య రాగానే ఈ లోతు కనులెత్తి అతను వెళ్ళే మార్గాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే వేరై పోవడానికి ఏం చేశాడట? చెప్పండి. ఎవరి నుంచి వేరై? తండ్రి లాంటి అబ్రహాము నుంచి వేరై. స్తోత్రం, హల్లెలూయా. తనను గొప్పవాణ్ణి చేసిన అబ్రహాము నుంచి వేరై, తనను ఇంత వాణ్ణి చేసిన అబ్రహాము నుంచి వేరై, తనను ఇంత గొప్ప ధనవంతునిగా చేసిన అబ్రహాము నుండి వేరై. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో అనాథగా మిగిలిపోవాల్సిన వాడు, ఎక్కడో కొట్టుకుపోయి అనాథగా ఎక్కడో బ్రతకాల్సిన వాడు, అసలు బ్రతుకుతాడో చేస్తాడో తెలియని వాడు, అలాంటి వాడిని ప్రేమ చేత తేరదీసి తనతో పాటు ఉంచుకొని తనంతటి వాణ్ణి చేసి గొప్పవాణ్ణి చేసి ఎంతో ఉన్నత స్థితిలో నిలవబెడితే, ఈరోజు అబ్రహామునే విడిచిపెట్టి ఎవరిని? హల్లెలూయా. ఎక్కడో కొట్టుకుపోవాల్సిన వాడు. ఏమంటారండి? ఈరోజు ఒక మాట చెప్పండి. మన జీవితాలు ఈరోజు ఇక్కడ నిలబడ్డాయి, ఇలా ఉన్నాము, ఈ స్థితిలో ఉన్నాము అంటే కారణం ఎవరు?
హల్లెలూయా. యేసయ్య ప్రేమ కదా. అందరూ చెయ్యి విడిచి, అందరూ కాదని, నేను పట్టించుకోక, నీ వైపు చూడక, నీ యొద్దకు రాక, నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో అందరూ నీకు దూరం అయిపోయి ఒంటరిగా అనాథగా నువ్వు మిగిలినప్పుడు నీ యొద్దకు వచ్చి చూసింది ఆయన కాదా? నిన్ను చేరదీసింది ఆయన కాదా? నిన్ను బలపరిచింది ఆయన కాదా? నిన్ను లేవనెత్తింది ఆయన కాదా? ఆయన ప్రేమ కాదా? ఆయన దయ కాదా? ఆయన జాలి కాదా? ఇంతగా నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసి ఘనపరిచి ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టబడిన తరువాత ఆయనను విడిచిపెట్టి వెళ్ళుట. హల్లెలూయా. ఏంటట? రోగాల మధ్య, వ్యాధుల మధ్య, భయంకరమైన దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వేళ నిన్నెవరు చూడలే, భయపడ్డారు నిన్ను చూసి, అందరూ దూరంగా ఉన్నారు. హల్లెలూయా. చేరదీసిన వాడు కానీ, ఆదరించిన వాడు కానీ, ధైర్యపరిచిన వాడు కానీ, ఓదార్చిన వాడు కానీ, కనీసం నీ వైపు తొంగి చూసిన మానవుడే లేడు. అప్పుడు కదా యేసయ్య నీ యొద్దకు వచ్చింది. అప్పుడు కదా ఆయన ప్రేమ నిన్ను తాకింది. అప్పుడు కదా ఆయన నిన్ను చావు గోతి నుంచి లేవనెత్తింది. హల్లెలూయా. ఈ స్థితిని, ఈ కృపని, ఈ జీవితాన్ని ఇచ్చే. ఇప్పుడు ఎవరితో ఉండాలి? ఎవరితో బ్రతకాలి? ఎవరితో ఉండాలి? ఎవరితో బ్రతకాలి? ఎవరితో నడవాలి? ఎవరితో నీ జీవితం కొనసాగాలా? అయితే ఇంత సమృద్ధి కలిగిన తర్వాత చిన్న సమస్య రాగానే లోతట అబ్రహామును విడిచి వెళ్ళ సిద్ధమవుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుణ్ణి విడిచిపెట్టి ఎందుకంటే యోబు కష్టాల్లో ఉన్నప్పుడు యోబు యొద్దకు ఎవరు రాలా, కానీ యోబు సమృద్ధిలో ఉన్నప్పుడు అందరూ యోబు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. సమృద్ధిలో ఉన్నప్పుడు వచ్చారా? కష్టాల్లో వచ్చారా? ఒక మాట చెప్పండి, లోతు సమృద్ధిగా ఉండి వెళ్ళాలనుకున్నాడా? కష్టాల్లో ఉండి వెళ్ళాలనుకున్నాడా? చెప్పండి. నీకు సమృద్ధి ఉన్నప్పుడు నీ యొద్దకు అనేకులు వస్తారు. బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు, అందరూ అబ్బా దేవుడిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించాలంటే వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? కొంచెం మారిపోతాయి. మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు, మమ్మల్ని గొప్ప చేశాడు, మేము గొప్ప అయిపోయాం. ఎలా గొప్పలు అయిపోయారు? వచ్చిన వాళ్ళ ద్వారానా? దేవుడి ద్వారానా? మరి ఇప్పుడు నువ్వు గొప్పోడి అయిపోయావు, ఆశీర్వదించబడ్డావు, గొప్ప చేయబడ్డావు, దేవుడు నీకు సమస్తాన్ని సమకూర్చాడు, అన్ని ఇచ్చాడు, మంచి స్థితికి వెళ్ళిపోయావు. మీకు మాట చెప్పిన హిజ్కియా రాజు ఉన్నాడా? నడలేదు. చావు బ్రతుకుల మధ్య ఉన్నాడా? ప్రార్థన చేసిందా? ప్రభు ఆయనకి ఏం చేశాడు? ఆయుష్ను పొడిగించాడా? బ్రతికించాడా? బలపరిచాడా? గాయాన్ని కట్టాడా? అంతా అయిపోయిందా? ఆయన బ్రతికిన సంగతి వినిషత్తుడు వేరే రాజు ఏం చేశాడు? కొన్ని బహుమానాలు ఇచ్చి అతని మంచి యోగక్షేమాలు తెలుసుకోవడానికి తినేం చేసింది తెలుసా? తన యొద్ద ఏమేమి ఉన్నదో మొత్తం చూపించింది వాళ్ళకు. దేవుడిని బ్రతికించాడు, నీకు ఆయుష్ని ఇచ్చాడు, గొప్పని చేశాడు, దాని సరికి ఈయన పొంగిపోయింది మొత్తమే. హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తున్నా, ఏది వచ్చినా దేవుని వల్లనే వచ్చింది మనకి. హల్లెలూయా. నీ జ్ఞానం ద్వారానో, బలం ద్వారానో, శక్తి ద్వారానో రాలేదు. నీకు వచ్చిన దాన్ని బట్టి నువ్వు పొంగిపోవద్దు, నీకు వచ్చిన దాన్ని బట్టి నువ్వు గొప్పగా ఎంచుకోవద్దు, నీకు వచ్చిన దాన్ని బట్టి నువ్వేదో అనుకోవద్దు. ఈరోజు వచ్చిన పెద్ద సమస్య విశ్వాసం. కష్టాలు ఉన్నప్పుడు అయ్యా ప్రార్థన చేయి. 24 గంటలు మందిరం కావాలి, సేవకుడు కావాలి, ప్రార్థన కావాలి, ఇవన్నీ కావాలి. కొంచెం ఆశీర్వదించబడి మంచి స్థితిలోకి వెళ్తే బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి. రోజుకో ప్రోగ్రాం, రోజుకో పెళ్లి, రోజుకో సాగు, రోజుకో బ్రతుకు, రోజుకో ప్రయాణం, రోజుకో జీవితం. అరే కష్టాలు ఉన్నప్పుడు ఇవన్నీ చేశారంటే లేదు. ఆ రోజు సేవకుడు కావాలి, ప్రార్థన కావాలి, దేవుడు కావాలి, మందిరం కావాలి. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైంది అమ్మా? ఏమైపోయింది? మా ప్రార్థన రాలేదేంట్రా? పాస్టర్ గారు దగ్గర బంధువులండి, తప్పకుండా వెళ్ళాల్సి వచ్చిందండి, వెళ్ళక తప్పదండి. అవునా? ఏమంటాం మేము? సరతి తల్లి సేవకులు ఏమంటాం? అలా ఎందుకు వెళ్తావమ్మా అంటే, చూసిన మా పాస్టర్ గారు తిట్టాను, మా పాస్టర్ గారి కోపం ఎక్కువ వస్తుంది ఈ మధ్యన. ఎందుకో మా పాస్టర్ గారు నన్ను ఒక రకంగా చూస్తున్నాడు ఈ మధ్యలో. ఎందుకు చూస్తున్నాడు? ఆయనకేం పని?
హల్లెలూయా. ఏం పని ఆయనకి? సేవకుడికి ఏమో మీరు శత్రువులా? మా జీవితాలు త్యాగం చేసుకుని సేవకు వచ్చింది మిమ్మల్ని శత్రువులు చేసుకోవడానికా? చెప్పండి. మాకేం పని? బంధువులను, స్నేహితులను, తండ్రి ఇంటిని, స్వంత గూటిని, సమస్తాన్ని విడిచిపెట్టి శ్రమలకు, కష్టాలకు, నిందలకు, అవమానాలకు, ఎన్నో వెలివేతలకు, ఎన్నో భయంకరమైన పరిస్థితులకు జీవితాన్ని అప్పగించి ఎందుకు బ్రతుకుతున్నాం ఇలా తెలుసా? మీ కొరకు. ఆమేన్. హల్లెలూయా. మీ క్షేమం కొరకు, మీ ఎదుగుదల కొరకు, మీ ఆశీర్వాదం కొరకు. ఒక మాట చెప్తున్నా, యథార్థంగా నీ కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేవారి భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే, 1 దేవుడు, 2 సేవకుడే. హల్లెలూయా. యథార్థముగా ఏ స్వార్థం లేకుండా మీ కొరకు కన్నీళ్లు విడిచి అర్ధరాత్రి అయినా నీ కొరకు పరుగెత్తుకొని వచ్చేవాడు సార్. హల్లెలూయా. అర్ధరాత్రి కూడా, 2 గంటల రాత్రి అయినా, 3 గంటల రాత్రి అయినా. అదండి మా ప్రేమ మీ పైన. హల్లెలూయా. మేము గద్దించినా మీ క్షేమం కొరకే, మేము బుద్ధి చెప్పినా మీ క్షేమం కొరకే, మిమ్మల్ని కోపగించినా మీ క్షేమం కొరకే. ఏం చేసినా అందులో ప్రేమే తప్ప ఏం మాత్రం కూడా మీ మీద వేరే ఉద్దేశం ఎన్నటికీ ఉండదు, ఇక మీదట ఉండబోదు. అసలు అలా ఉంటే మేము సేవే చేయలేము. ఈ సత్యం సంఘానికి అర్థమైన దినాన సంఘం సేవకుని అస్సలు వదిలిపెట్టారు. చెప్తారా గట్టిగా ఒకసారి? ఈ సత్యం సంఘానికి ఏం కావాలి? అర్థం కావాలి. ఈ సత్యం అర్థమైతే సేవకుని విడిచిపెట్టే మనస్సే రాదు. పిల్లారా, ఇప్పుడు లోతు అబ్రహామును విడిచి వెళ్ళ సిద్ధమయ్యాడు, వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే, అబ్రహామును లోతు విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎంత దీవించబడ్డాడు చెప్పండి. ఎంత దీవించబడ్డాడు, ఎంత ఆశీర్వదించబడ్డాడు, ఎంత సంపాదన చేయగలిగాడు. లేదు, భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, పనివారిని పోగొట్టుకున్నాడు, పనికత్తలు పోగొట్టుకున్నాడు, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాడు, సంపద పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకొని చివరికి ఒక భయంకరమైన స్థితిలో శాపగ్రస్తమైన జీవితానికి లోనయ్యాడు. హల్లెలూయా. ఎన్ని నీ జీవితంలో ఉన్నా నీవు నీ స్థితికి కారణమైన దేవుణ్ణి విడిచి వెళ్ళిపెట్టి వెళ్ళకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఎంత మాత్రమో ఎన్ని సమస్యలు వచ్చినా, హల్లెలూయా, సంఘంలో చిన్న సమస్యలు వస్తాయి. ఎన్ని సమస్యలు రాని, హల్లెలూయా, యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? మొత్తం అంతేనా? 12 మందినా? 12 మందినా? 12 మందినా? నిజం చెప్పండి. 12 మంది అంతేనా? ఇంకొన్నారా? చెప్పరే. లేదండి, 72 మంది. స్తోత్రం చెప్పండి. ఈ 60 మంది యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, మరి మీ సంగతి ఏంటి? మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు మిగతా 12 మందిని చూసి? మీరు కూడా వెళ్ళిపోండి. అప్పుడు పేతురు లేచి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నిత్య జీవపు మాటలు నీ యొద్ద ఉండగా ఎక్కడికి వెళ్ళగలదు? హల్లెలూయా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? నా దేవా, నా దేవా. ఆమేన్. హల్లెలూయా.
ఇక్కడ ఏమంటున్నాడు పేతురు? అయ్యా, నిత్య జీవపు మాటలు నీ వద్ద ఉన్నాయి, నేను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలము? మేము ఎక్కడికి వెళ్ళగలము అంటే వెళ్ళుటకు వారికి ఏం లేదట, అంతే, ఛాయిస్ లేదుగా. ఎక్కడికి వెళ్ళగలము అంటే ఇక ఎక్కడికి వెళ్ళలేము. ఎంతమంది చెప్తారు, నేను యేసయ్యను విడిచి, దైవజనులను విడిచి, సంఘాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళగలను? ఇక్కడ తప్ప మిగతా తగాదముగా కనబడుతుంది నాకు, నిర్జీవముగా కనబడుతుంది నాకు. ఇక్కడ తప్ప ఎక్కడ చూసినా జీవము లేనిదిగా కనబడుతుంది నాకు. హల్లెలూయా. ప్రతి విశ్వాసి జీవితం ఇలా మారితే నిశ్చయముగా ఆ కుటుంబాలు ఫలభరితంగా మారుతాయండి. చాలా మందికి అర్థం కావట్లా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి యెరూషలేమును విడిచి యెరికోకు వెళుతున్నాడట. విడిచి వెళుతున్నాడు. ఈ విడిచి వెళ్ళే జీవితాలు ఎక్కడ వర్ధిల్లవు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘాన్ని విడిచి ఆ సంఘానికి, ఆ సంఘాన్ని విడిచి ఆ సంఘానికి, ఆ సంఘాన్ని విడిచి ఆ సంఘానికి, ఈ విడిచి వెళ్ళే జీవితాలు ఎక్కడా వర్ధిల్లవు. ఆమేన్, హల్లెలూయా. మీరు బాగా అర్థం చేసుకొని ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ యెరూషలేమును విడిచాడు. యెరూషలేము అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, పైనున్న యెరూషలేము మనకు తల్లి అంటే సంఘం. ఆమేన్, హల్లెలూయా. సంఘం మనకి ఏంటండి? తల్లి. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లుగా నేను మిమ్మును ఎక్కడ ఆదరిస్తానన్నాడు? యెరూషలేములో మీరు ఆదరించబడతారు. ఇది తల్లి. సంఘములో ఆదరణ, సంఘములో బలం, సంఘములో క్షేమం, సంఘములో ఆశీర్వాదం, సంఘములో ఆనందం, సంఘములో నువ్వు ఎదుగుతావు, సంఘములో నువ్వు పచ్చగుంటావు, సంఘములో మొవ్వవేస్తావు. సంఘమే సంఘమే సంఘమే. ఆయనున్న యెరూషలేము మనకు తల్లి అట. ఎవరట? ఎవరట? తల్లి. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడు? ఇప్పుడు యెరూషలేమును విడిచి, చెప్పండి, ఎవరిని విడిచిపెడుతున్నాడు యెరూషలేమును అంటే? చెప్పండి, చెప్పండి. జీవితంలో తల్లిని విడిచిపెట్టేవాడు ఎన్నడైనా క్షేమంగా ఉంటాడా? చెప్పండి. ఈ తల్లిని తండ్రిని, చెప్పండి, ఎవడైనా తల్లిని తండ్రిని విడిచిపెడితే వారి కళ్ళు లోయకాకులు, సంఘాన్ని విడిచిపెట్టే వారి కళ్ళు. ఇప్పుడు అన్నది మీరు అన్నమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పరా గట్టిగా. ఈ సంఘం ఎవరట? తల్లి. పైనున్న యెరూషలేము మనకేంటిది? తల్లి. సంఘం మనకు తల్లి. అయితే ఈ యెరూషలేమును విడిచి వాడు ఎటు వెళుతున్నాడు? యెరికోకు వెళుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లోతు ఎటు వెళుతున్నాడు? సొదొమ గొమొర్రాకు వెళుతున్నాడు. ఆశీర్వాదములో నుండి శాపములోకి వెళుతున్నాడు. సమృద్ధిలో నుండి దరిద్రములోకి వెళుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదములో నుండి శాపములోకి వెళుతున్నాడు. సమృద్ధిలో నుండి దరిద్రంలోకి వెళుతున్నాడు. అతను వెళ్ళిపోతా ఉంటే మార్గం మధ్యలో కొందరు దొంగలు పట్టుకొని బాగా కొట్టి కొర ప్రాణముతో అతన్ని అక్కడ పడవేసి వెళ్ళిపోయారట. ఆడు కొర ప్రాణంతో అక్కడ ఏం చేస్తున్నాడు? మూలుగుతున్నాడు. కొర ప్రాణం అంటే చనిపోతాడు. చనిపోతే వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పండి. యెరూషలేములో ఉంటే పరలోకం పోతాడు. యెరూషలేములో లేడు కదా, యెరికో ప్రయాణంలో ఉన్నాడు కదా, యెరికోకు సమీపంగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు చనిపోతే? అంతేకా కొర ప్రాణంతో ఉన్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు, అటు ఇటు కాని పరిస్థితిలో ఉన్నాడు, ఈ బాధపడుతున్నాడు, చాలా ఏడుస్తున్నాడు. అనవసరంగా యెరూషలేమును విడిచిపెట్టిన, నేను యెరూషలేమును విడిచడం వలన నా జీవితం దొంగల చేతుల్లో పడింది, నేను కొట్టబడ్డాను, నేను కొన ప్రాణంతో విడవబడ్డాను. అయ్యో, ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళాలన్న ఆశ నా మనసులో ఉంది, కానీ లేవడానికి శక్తి లేదు, నడవడానికి శక్తి లేదు, వస్త్రాలు లేవు, నా జీవితం చాలా భయంకరమైన స్థితిలో వెళ్ళిపోయిందే. అటు ఏడుస్తున్నాడు కొర ప్రాణముతో. వెళ్ళారా? యెరూషలేమును విడిస్తే నీకు మిగిలేదేంటిది? హల్లెలూయా. యెరూషలేమును విడిస్తే మిగిలేదేంటి? బెత్లెహేమును విడిచిపెట్టిన నయోమికి మిగిలిందేంటిది?
చెప్పలే. తండ్రి ఇంటిని విడిచిపెట్టిన కుమారుడికి మిగిలిందేంటిది? విడిచిపెట్టేవాడు ఎవడైనా బాగుపడ్డాడా? ఎవరైనా బాగుపడ్డారా? హల్లెలూయా. విడిచిపెట్టకు, సంఘాన్ని విడిచిపెట్టకు. సంఘములో నాటబడిన వారముగా ఉండాలి, మందిరములో నాటబడిన వారముగా ఉండాలి, వేర్లోనుకు పోయిన వారి వలె ఉండాలి, ఎన్ని సమస్యలు వచ్చినా కదలని వారి వలె ఉండాలి, ఎన్ని పరిస్థితులు వచ్చినా అడుగు బయట పెట్టని వారి వలె ఉండాలి. దేవుని సంఘములో నీవు గనక ఒక స్థిరపరచబడితే, పేతురును చూసి ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు, నీవు బండవు, ఈ బండ మీద నా సంఘమును కడతా. బండకున్న గుణం అది కదలదు. గాలి వచ్చినా కదలదు, తుఫాను వచ్చినా కదలదు కదా, వరదలు వచ్చినా కదలదు, అది అక్కడే ఉంటుంది. ఎన్ని వచ్చినా అక్కడే ఉంటుంది. బండకున్న స్వభావం. పేతురు బండ, అక్కడే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సంఘంలో ఎవరివి? చెప్పరే. ఎంతమంది బండలు ఉన్నారు ఇక్కడ? బండలు ఉన్నారా, కొండలు ఉన్నారా? హల్లెలూయా. మీరు బండలైనా కొండలైనా మాకే సంతోషం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా సంఘంలో ఒక వృద్ధుడు, దాదాపు 90 సంవత్సరాలు ఉంటాయి. 90 పైనే వచ్చింది. ఇప్పుడు 90-100 మధ్యలో ఉన్నాడు. ఇంకా సెంచరీకి చేరువలో ఉన్నాడు. హల్లెలూయా. మొన్న మధ్య నేను ఇది వేరే దేశానికి వెళ్ళాను సేవ కొరకు. నేను వెళ్ళాను, ఈ ముసలాయన కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయిన ముసలాయన హాస్పిటల్లో వేస్తే హాస్పిటల్లో ఏం కలవరిస్తున్నాడు తెలుసా? అయ్యొచ్చాడా, నాకు ప్రార్థన చేశాడా, అయ్యొచ్చాడా, నాకు ప్రార్థన చేశాడా అంటున్నట్టు. ఈ వాళ్ళ కొడుకు, కోడలు వాళ్ళందరూ ఫోన్ చేసి, అయ్యగారు ఉన్నారా అంటే, అయ్యగారు ఎక్కడ ఉన్నారమ్మా, అయ్యగారు లేరు కదా, ఓ 4 రోజులకు కానీ రాడిప్పుడు అని చెప్పారు వాళ్ళు. అమ్మా కనీసం మీరైనా రండి అని చెప్పి పాస్టమ్ గారు వెళ్ళి ప్రార్థన చేసి జస్ట్ ఆ రోజు ఇంటికి వచ్చింది. తెల్లారు లేచుకొస్తున్నాడు ఆయన. హల్లెలూయా. డిశ్చార్జ్ రాసి ఇంటికి వచ్చేసి మళ్ళా ఆదివారం రాగానే చర్చికి వచ్చేసి. హల్లెలూయా. సరే, మొన్న మధ్య ఏం జరిగిందంటే కాలు జారి కింద పడ్డాడు. ఈ కాలు ఇరిగింది. నేను అనుకున్నా, అప్పుడు కోమాలోకి పోయి బయటపడ్డాడు. ఈసారి కాలు విరిగింది. ముసలోడు అంటే పోతాడికి అయిపోద్ది, ఎప్పుడు కబర్ అవుతుందా పోదామన్నట్టుగా నేను అనుకుంటున్నా. లేదు, నేను వెళ్ళి ప్రార్థన చేసి ఆ గదిలో పెడితే ప్రార్థన చేసి వచ్చిన ఒక 2 నెలలు లేచి కర్ర పట్టుకొని నడవడం ప్రారంభించిండు. కర్ర పట్టుకొని మళ్ళా మందిరానికి వచ్చింది. మీకు ఒక మాట చెప్తా, మందిరము వాళ్ళ ఊరికి 13 కిలోమీటర్. ఎంత? 13 కిలోమీటర్ మందిరం. మా మందిరమేమి రోడ్డుకు లేదు, మెయిన్ రోడ్ దగ్గర ఆటో దిగి దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ లోపలికి నడిచి రావాలి. రోడ్డు మీద దిగి కర్ర పట్టుకొని నిదానంగా గంట సేపు అయినా కూర్చుంటూ లేస్తూ మందిరము దగ్గరికి వస్తాడు. మా మందిరము దగ్గరికి వస్తూ ఉంటే దారిలో దాదాపు ఒక 3-4 మందిరాలు ఉంటాయి. ఏ మందిరంలో పోడు, ఏ మందిరంలో అడుగు పెట్టడు, ఏ మందిరంలో కూర్చోడు. నేను దగ్గరికి పోయి, తాతయ్య ఎందుకు వచ్చి నువ్వు? నేనే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాను వచ్చని చెప్పాను కదా అంటే, అయ్యా నాకు నడవస్తుంది, ఇప్పుడు నడిచినంత కాలం మందిరానికి వస్తా. నడవలేని రోజు రానేమో కానీ నడిచినంత కాలం వస్తా. నాకు మామూలుగా అనిపిస్తా. ఇట్లాంటి విశ్వాసం ఒక్కరు ఉన్నదాని అబ్బా ధైర్యంగా తలెత్తుకొని సేవ చేయొచ్చు. హల్లెలూయా. చెప్తారా గట్టిగా? ప్రియా దైవ జనాంగం, మా బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తున్నా. యెరూషలేమును విడవకు, రొట్టెల ఇల్లు బెత్లెహేమును విడవకు, తండ్రి ఇంటిని విడవకు. నీకు క్షేమం ఇక్కడనే, నీకు సమాధానం ఇక్కడనే, నీకు ఆరోగ్యం ఇక్కడనే, నీకు ఆశీర్వాదం ఇక్కడనే, నీకు సమృద్ధి ఇక్కడనే, నీకు సంపద ఇక్కడే, నీకు అన్ని ఇక్కడే. విడవద్దట. ఏం చేద్దట? విడవద్దు. వెన్నటికి విడవద్దు. లోతు విడిచాడు, ఏమైపోయాడు?
ఏమైనా క్షేమం కలిగిందా? చెప్పండి. ఏమైనా. ఇదొక మంచి మాట చెప్తున్నా మీ అందరికీ. ఎట్టి పరిస్థితుల్లో దేవుని సంఘాన్ని, దేవుని చేత పిలవబడిన సేవకుని విడిచి వెళ్ళే మనస్సు. ఏ మనస్సు అండి? ఏ మనస్సు అండి? ఉన్న మధ్య కాలంలో ఒక సహోదరుడు, మేమేం చేసామంటే మందిరానికి స్థలం కొన్నాము, చాలా డబ్బులు అయినాయి. దాన్ని బట్టి సంఘస్థులు ఒక ప్రకటన చేశాను, మీ ప్రేరేపణ కొలది సహకరించండి తల్లి, మందిరానికి స్థలం కొన్నాం కదా అని చెప్పారు. చాలామంది మనపూర్వకంగా వారి అర్పణలు తీసుకొచ్చి ఇచ్చారు. ఈ ప్రకటన చేసిన నాటి నుండి ఆ వ్యక్తి మా సంఘానికి రావడం మానేసింది. హల్లెలూయా. ఒకరోజు నాకు బ్యాంకులో కనిపించాడు. బ్యాంకులో కనిపిస్తే, ఏంటి బ్రదర్ చర్చికి రావట్లేదు అని అంటే, వేరే చర్చికి వెళ్తున్నాను. హల్లెలూయా. ఏమన్నాడు? వేరే చర్చికి వెళ్తున్నా. వేరే చర్చికి వెళ్తున్నా అన్న మాట నా చెవిలో పడగానే మారు మాట కూడా మాట్లాడలేక, సంతోషం బ్రదర్, మంచిగా వెళ్ళండి, క్షేమంగా ఉండండి, దేవుడు మనం దీవించును గాక, అంతే. ఇంకేం మాట్లాడాలి? చక్కగా వచ్చేసి ఈ మాట చెప్పిన 3 నెలలకో 2 నెలలకో ఫోన్ చేసి, అయ్యగారు మా ఇంటి దాకా వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. బ్రదర్, మీరు వేరే చర్చికి వెళ్తున్నారు కదా, ఆ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారులే. హల్లెలూయా. వాళ్ళు రావట్లేదయ్యా. ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదయ్యా. మీరు రావాలయ్యా. నేనన్నా, బ్రదర్ నాకు చాలా బిజీ ఉంది, నేను చాలా సేవా పనులలో మునిగి ఉన్నాను, నాకు ఇప్పుడు అసలు వీలు కాదు, నేను ఇప్పుడు రాలేను అని చెప్పిన. ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేశాడు, ఎత్తలా. మధ్యాహ్నం చేశాడు, ఎత్తలా. సాయంత్రం ఒక 10 సార్లు చేశాడు, ఎత్తలా. మరుసటి రోజు ఉదయకాలం ఫోన్ చేశాడు. ఏంటి బ్రదర్, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి, చాలా కష్టాల్లో ఉన్నా, జీవితం చాలా కష్టాల పాలైపోయింది, దయచేసి నన్ను క్షమించి మీరు ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి. నేను ఇంటికి వెళ్ళి ఒకే ఒక మాట చెప్పిన, బ్రదర్ ఇన్నిసార్లు ఎప్పుడైనా మీరు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం మీకు ఏర్పడిందా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే మేఘాల మీద వచ్చి ఇంటి మీద వాలిపోయేవాడిని. ఈరోజు ఎందుకు రావడానికి మనస్సు లేదు అంటే, పరిచర్య కష్టాల్లో ఉన్నప్పుడు విడిచి వెళ్ళావు నువ్వు. పరిచర్య ఎప్పుడు? పరిచర్య కష్టాల్లో ఉన్నప్పుడు. వాస్తవం, పరిచర్య సమృద్ధిలో ఉన్నప్పుడు కాదండి, పరిచర్య కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళాడు. చాలా ఇబ్బందులు పాలవుతున్న సందర్భం మా పరిచర్య. ఎంత కష్టంగా ఆ కాలం గడిచింది అంటే చెప్పలేను నేను. కన్నీళ్లతో గడిచింది ఆ కాలం నా జీవితంలో. ఆ కష్టకాలంలో నాతో ఉండి ఆయన ఏమీ ఇవ్వకపోయినా ధైర్యానికైనా ఉండాల్సింది ఉండే. కానీ వేరే సంఘానికి వెళ్తున్నానని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి కష్టాలు వచ్చాయి చెప్పండి? ఒక్క మాట బాగా చెప్తున్నా, మంచిగా అర్థం చేసుకొని పెట్టాలా. ఈ పూట నేను చెప్పే మాటలు మీ గుండెల్లో నాటుకోవాలి. పరిచర్య కష్టాల్లో ఎవరైతే పాలు పంచుకొని పరిచర్యతో కలిసి ఉంటారో వారిని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. వారిని మరుచుటకు దేవుడు ఎవరు కాదట. చెప్తున్న బిడ్డలారా, పరిచర్య కష్టాల్లో ఉన్నప్పుడు మా సంఘంలో కొంతమంది బిడ్డలు రేషన్ షాప్కు సంబంధించిన రైస్ తినేవాళ్ళని. ఇది రేషన్ షాప్లో వస్తాయి కదా రైస్, ఎంత లావుంటాయి, అంత ఆ కఠినమైన స్థితిలో ఆ రైస్ తింటూ రూపాయి కూడబెట్టి పరిచర్య కొరకు ఖర్చు పెట్టి నిలవబడ్డారు. నేను యథార్థంగా చెప్తున్నా, ఆ కష్టాల్లో పరిచర్యతో వారు నిలువబడ్డ కారణాన్ని బట్టి ఈరోజు వారి కుటుంబాలు సమృద్ధిగా దీవించబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. వారు దీవించబడ్డారు.
స్థలాలు కొన్నారు, ఇల్లు కట్టారు, వాటిని దేవుడు అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు, వారిని గొప్ప చేయ ప్రారంభించాడు. వారి జీవితంలో ఎక్కడ లేని ఆశీర్వాదాన్ని వారు చూడగలుగుతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు రెంటెడ్ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ ఒకప్పుడు వాళ్ళు రెంటెడ్ ఇళ్లలో ఉండి రెంట్ కడుతూ బ్రతికినటువంటి వాళ్ళు. కానీ నా దేవుడు వారిని ఏం చేయలేదు, పరిచర్య కష్టాల్లో ఉన్నప్పుడు, పరిచర్య శ్రమంలో ఉన్నప్పుడు పరిచర్యకు దూరం కాల, సేవకుడికి దూరం కాల, నిలవబడ్డారు. పరిచర్యతో ఏం చేశారండి? సమృద్ధిలో ఉండేవారు. నిజమైన స్నేహితుల కష్టాల్లో ఉండేవారా? చెప్పండి. పరిచర్య కష్టాల్లో ఉంటే మీరు పరిచర్యలో ఉండాలి. పరిచర్య యొక్క భారాన్ని భుజమున ఎత్తుకొని మోయాలి. పరిచర్యకు నీ వంతుగా నువ్వు చేయాల్సిన ప్రతిది బాధ్యతగా చేయాలి. పరిచర్య కొరకు ప్రాణము పెట్టగలిగిన జీవితాలు మనకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. వాస్తవం బిడ్డలారా, ఈ పూట మేము ఇక్కడ నిలవబడ్డాము అంటే మేము కూడా ఒకప్పుడు మీలాగా ఉన్నవారమే. నేను స్థానికంగా, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు మా చర్చికి స్థలం కొనాలి అని చెప్పేసి మా అయ్యగారు చెప్పారు. స్థలం కొనాలి అన్నారు, కానీ వారు నిలిపిదేలే. ఆయన నాతో చెప్పాడు, స్థలం కొనాలి మందిరానికి, అలాంటి వ్యక్తి దగ్గర స్థలం ఉందంట, మనం తీసుకుందాం, వెళ్దాం, మీరు వచ్చేసేయండి. నేను అడిగాను, అయ్యా డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఎక్కడున్నాయి? విశ్వాస పరిచర్య మనది, మన డబ్బులు ఎక్కడ చూస్తాయి? ఎక్కడ ఉంటాయి? డబ్బులు లేవు, మరి ఎలా కొందాం? దేవుడు ఇస్తారమ్మా. నా మనసులో ఉంది, ఫస్ట్ నేను ఇవ్వాలి. ఫస్ట్ ఎవరిస్తారా ఏంటో సంగతి తర్వాత ఫస్ట్ నేను ఇవ్వాలి. ఫస్ట్ నేను ఎప్పటి మాట చెప్తున్నా? 97 మాట చెప్తున్నా మీకు. ఎప్పటిది? 1997. 97 అంటే ఇక్కడ పుట్టని వాళ్ళు చాలా మంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు విలువ వేరండి. అప్పుడు స్థలం ఒక గజానికి 100 రూపాయలు. అక్కడ ఎంత? 100 రూపాయలు. అంటే 100 రూపీస్ పెట్టి గజం స్థలం ఇస్తున్నారు అక్కడ. ఆ స్థలం మాట్లాడడానికి వెళ్ళాం, పాస్టర్ కదా రూపాయలు లేదు. నేను ప్రార్థన చేసుకున్న, ప్రభువా నేను కూడా అక్కడికి వెళ్ళాలి, మరి రిక్తాస్థాలతో ఎలా వెళ్ళేది ప్రభువా? నేను మొట్టమొదట నా దేవుని మందిరానికి ఇవ్వాలి. ఇల్లంతా వెతికి ఏమేమి ఉన్నాయి అన్నీ తీసుకొని, ఆ రోజుల్లో నా దగ్గర ఇల్లంతా వెతికి ఉన్నాయి లేని అన్ని సమకూరిస్తే 1500 అయినాయి. హల్లెలూయా. ఏం లేదు, ఆ 1500 తప్ప ఇంట్లో ఒక రూపాయి లేదు. ఏమైనా పర్వాలేదు, దేవుడికి మొట్టమొదట నేను ఇవ్వాలి. ఆ 1500 పట్టుకొని దేవుని మందిరానికి ఇవ్వడానికి వెళ్ళాను. తర్వాత నా ప్రభువా నువ్వు ఇచ్చే డబ్బులు కాదు కానీ నువ్వే కావాలన్నాడు నాతో. హల్లెలూయా. ఇచ్చే డబ్బులు కాదు కానీ నువ్వే కావాలన్నాడు దేవుడు నన్ను. అప్పుడు నన్ను నేను దేవుడికి సమర్పించుకొని ఇదిగో ఈ సేవకు వచ్చి. దయచేసి బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తున్నా, పరిచర్య కష్టాల్లో మనం తప్పకుండా ఉండాలి. విడిచి వెళ్ళిపోయే మనసు ఉండదు. అబ్రహాము తండ్రి లాంటి వాడు, కష్టాల్లో బాధల్లో అందరూ విడిచిపెట్టిన వేళ లోతును ఎంతో ఆదరించి బలపరిచి గొప్పవాడిని చేస్తే గొప్పవాడైన లోతు ఇప్పుడు తండ్రిని విడిచిపెట్టి ఏం చేశాడు? వెళితే గొప్పవాడైతే సంతోషించే వాళ్ళమే. గొప్పవాడైందా? వెళితే గొప్పవాడైతే సంతోషించే వాళ్ళమే, కానీ గొప్పవాడైందా? మీరు వెళితే గొప్పవాళ్ళు అయితే ఆనందమే, కానీ గొప్పవాడైందా? ఎవరైంది బైబిల్లో? నయోమి అయిందా? యెరూషలేమును విడిచి వెళ్ళిపెట్టిన ఈ వ్యక్తి అయిందా? తండ్రి ఇంటిని విడిచిపెట్టిన ఆ వ్యక్తి అయిందా? అసలు ఏ వ్యక్తి అయిందా? పోనీ ఆ చరిత్ర అలా ఉండగా మనం అవుతామా? అందుకే ఈరోజు పేతురు లాంటి వారు కావాలి సంఘానికి. ఎక్కడికి వెళ్ళగలం? ఏంటట? ఎక్కడికి వెళ్ళలేము, ఇక్కడే బ్రతుకుతాము. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తా, టకటక 2 మాటలు చెప్తాను. నేను ఈ చెప్పుకుంటూ పోతే సమయం అంతా గడిచిపోద్ది నాకు. రండి 2వ మాట చెప్తా. ఆదికాండం ఇదే 13వ అధ్యాయం 10వ వాక్యం చదవండి.
ఇక్కడ లోతట ఏం చేశాడు? కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని కన్నులెత్తాడు. ఎటెత్తాడా కన్నులు? చెప్పండి చెప్పండి. యోర్దాను ప్రాంతము వైపు ఎత్తాడు. ఆ యోర్దాను ఎలా కనబడుతుందట? చెప్పండి. సొదొమ గొమొర్రా ఆ పట్టణములు అదంతా నాశనం కాకముందు అదంతా కూడా యెహోవా తోట వలె ఉందట, పచ్చగా ఉందట, బాగుందట. ఒక మాట చెప్తున్న బిడ్డలారా, మీరు కన్నెత్తి చూసినప్పుడు లోకం మీకు ఎలా కనబడుతుంది? పచ్చగానే కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత లోతుకు అర్థమైంది ఈ పట్టణంలో ఉన్నదంతా పాపమే. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, మనస్సు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. అయ్యో, ఎందుకు వచ్చానా ఈ పట్టణానికి? ఇది భయంకరమైన పట్టణము, నాశనపూరితమైన పట్టణము, ఇది భయంకరమైన పాపముతో నిండిపోయిన పట్టణం అని బహు బాధపడుతున్నాడట. పోయిన తర్వాత బాధపడుతున్నాడు. మరి బాధపడ్డవాడు తిరిగి రావాలి కదా. చెప్పండి. అప్పటికే లోతమ్మ గారు ఏం చేశారు? చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. స్తోత్రం చెప్పండి. పిల్లలు ఏం చేశారు? చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. రాలేకుండా బంధించబడ్డాడు. రాలేకుండా ఏమయ్యాడు? అందులో బిడ్డలారా, ఒక మాట చెప్తున్న, లోకంలో వెళ్ళడం ఈజీ, కానీ బయటికి రావడం కష్టం. మీకు అర్థమైందన్నమాట? వెళ్ళడం ఈజీ, కానీ రావడం చాలా కష్టం. బైబిల్లో ఉంది, మన మనస్సాక్షిని నూతన పరచుట అసాధ్యమట, అసాధ్యం. ఒక్కసారి లోకములోకి నువ్వు వెళితివా, నీ మనస్సాక్షిని నూతన పరచడం చాలా కష్టం. అంటే వెనక్కి రాలేవిగా. వెళ్ళకపోవటే క్షేమం. నేను మరీ మాట చెప్తున్నాను అందరికీ. వెళ్ళాడా, రావడానికి ఛాయిసే లేదుగా కదా. సొదొమ గొమొర్రాకు వెళ్ళిన తర్వాత శత్రురాజులు వచ్చి తన భార్య బిడ్డల్ని, ఆస్తిని తీసుకుని వెళ్తే మరలా అబ్రహాం వెళ్ళాడు, యుద్ధం చేశాడు, తిరిగి తీసుకొచ్చి అంతా లోతుకు అప్పగించాడు. అప్పుడైనా రావాలి. రావాలన్నా వద్దా? అప్పుడైనా రావాలి. వచ్చాడా? వచ్చాడా? మళ్ళీ అక్కడే ఉన్నాడు. ఎందుకున్నాడు అక్కడ? పోవడం మట్టుకు ఈయన పోయాడు, కానీ వచ్చేటప్పటికి భార్య ఒప్పుకుంటున్నా. అయ్యగారు, పోవాలంటే మీరు పోండి. బిడ్డలు అంటున్నారు, పోవాలంటే మీరు పోండి. ఇప్పుడు బిడ్డలు వచ్చే పరిస్థితులు లేదు, భార్య వచ్చే పరిస్థితులు లేదు. ఇప్పుడు భార్య కాదు, పనివారు కూడా ఎటున్నారు ఇప్పుడు. ఎందుకు? అబ్రహాము దగ్గర ఉంటే అన్ని నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు కదా కదా. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ సొదొమ గొమొర్రాకు పోతే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఇలా ఉండాల్సిన అవసరం లేదు, ఇలా నచ్చితే అలా బ్రతకొచ్చు, హాయిగా ప్రశాంతంగా జీవించవచ్చు, ఇష్టానుసారమైన పాపం చేయొచ్చు, ఇష్టానుసారమైన బ్రతకొచ్చు అనేది వారి ఉద్దేశం. అంటే అప్పటికే లోతు భార్య కానీ, లోతు పిల్లలు కానీ లోకముతో కంప్లీట్ కలిసిపోయారు. రావడానికి వీల్లేనంతగా దిగిపోయారు అందులో. ఒక్క మాట చెబుతున్నా, ఒక్కసారి నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకొని అడుగు వేసిటివా, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు తిరిగి రాని భయంకరమైన ఊబిలో చిక్కిపోతారు. అది జిగట గల దొంగ ఊబి అని చెప్తాడు దావీదు. ఆమేన్, హల్లెలూయా. ఏ ఊబట? జిగట గల. మా తల్లి, యవన బిడ్డలారా, మరీ మీకు చెప్తున్నా, లోకము జిగట గల దొంగ ఊబి. వెళ్ళడమే తప్ప బయటికి రావడం జరగదు. వెళ్ళడమే తప్ప బయటికి రావడం చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. అందుకే కనులెత్తి ఎటు చూడాలి? దేవుని వైపు చూడాలి. నడిపింపు కొరకు ఎదురు చూడాలా. దేవుడు ఏం చెబుతాడా వినాలా. దేవుడు ఎటు నడవమంటాడా వినాలా. దేవుడు చెప్పిన స్థలానికి అడుగులు పడాలి. కానీ దేవుని వైపు చూశాడా? ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు నా కనులెత్తు. ఎంతమంది? హల్లెలూయా. ఎంతమంది అండి ఆకాశమందున దేవుని వైపు కనులెత్తి చూడగలిగిన వారు?
ఎంతమంది దేవుని వైపు చూస్తున్నారు ఏ విషయంలోనైనా? దావీదును చూసి నేర్చుకుందాం. దావీదు ఎక్కడికి వెళ్ళాలన్నా తన జీవితంలో మొట్టమొదట ప్రార్థన చేసేవాడు, ప్రభువా నేను వెళ్ళాలన్నా వద్దా? ఏఫోదును ధరించేవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొద్ద విచారించేవాడు, నేను వెళ్ళాలన్నా వద్దా? యుద్ధానికి ఎలా వెళ్ళాలి, ఏ రూపకంగా వెళ్ళాలి? ప్రతిదీ దేవుణ్ణి అడిగి కానీ ఏ పని చెయ్యలేదు ఆయన. అందుకే దావీదు వెళ్ళిన చోటల్లో దావీదుకు దేవుడు జయమునిచ్చాడట. నీవు వెళ్ళిన ప్రతి చోట దేవునికి జయమియ్యాలి అంటే మొదట దేవుని ఆలోచన పొందాలి. దేవుని వైపు కళ్ళెత్తు. ఎటువైపు ఏం చెయ్యాలన్నా దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగి నువ్వు ఏ పని ప్రారంభించినా నీకు అపజయము రాదు. దేవుడు నేను జయోత్సవముతో నింపుతాడు. జగా లోతు కన్నులెత్తి సొదొమ గొమొర ప్రాంతాలను చూశాడు, కానీ అబ్రహాం మాత్రము దేవుని వైపు చూశాడు. దేవుడు అన్నాడు, నీ ఉన్న స్థలాన్ని నీకు ఇస్తా. ఆమేన్, హల్లెలూయా. నీ సంతానం ఆకాశ నక్షత్రాలలో భూమి మీద నిష్కర్యంలో అవుతుంది, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. బిడ్డలారా, ఆయన వైపు చూసేవాడిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన వైపు చూద్దాం. జీవితంలో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యేసయ్య వైపు చూసే కన్నులు కలిగిన వారు నిజముగా ధన్యులు. యేసయ్య వైపు చూసే కన్నులు కావాలా? యేసయ్య మీద ఆధారపడే జీవితం కావాలా? ఆయన నడిపింపును పొందుకొనగలుగాల. ఆయన నడిపింపుకు లోబడాలా? ఆయన ఆలోచనకు లోబడాలా? ఆయన ఆలోచనను పొందాలా? వెళ్ళారా? జీవితంలో ఏది చేసినా నీ కళ్ళెటు ఉండాలి? చెప్పాలి, ఎటెత్తాలి? ఫస్ట్ దేవుని ఆలోచన, దేవుని నడిపింపు. ఇది కలిగిన జీవితాలు ఎక్కడ నష్టపోవండి, ఎక్కడ నష్టపో. మీరు చేసే వ్యాపారంలో మీకు నష్టం రాదు, మీరు చేసే ఉద్యోగంలో మీకు ఓటమి కలుగదు, మీ చదువుల్లో కానీ మీరు చేసే ప్రతి కార్యములో కూడా. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా, మన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు ఎవరండి? నమ్మదగిన దేవుడు. నిశ్చయముగా ఆయన వైపు కనులెత్తు మిమ్మును ఆశీర్వదించువాడిగా ఉన్నాడు. నేను చివరి మాట చెప్తా, నాకున్న సమయంలోనే ముగించే ప్రయత్నం చేస్తా. చివరి మాట చెప్తా, మీరు రండి ఒకసారి. ఇదే ఆదికాండము 19వ అధ్యాయము 15వ వాక్యము. అతడు తడువు చేసెను. స్తోత్రం చెప్పండి. లోతు జీవితంలో చేసిన కొన్ని భయంకరమైన పొరపాట్లు. నేను ఈ పూట మీకు చెప్పేటి ఏంటి అంటే, లోతు జీవితంలో చేసిన కొన్ని భయంకరమైన పొరపాట్లు. 1, అబ్రహామును విడిచి వెళ్ళాడు. 2, కనులెత్తి సొదొమ గొమొరాను చూశాడు. 3వది ఏంటంట, దేవుడు వచ్చి లోతుతో చెబుతున్నాడు, ఈ దేశం యొక్క దోష శిక్షలో నీవు నశించకున్నట్లుగా నీ భార్యను, నీ పిల్లల్ని తీసుకొని త్వరగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అంటే ఆయన ఏం చేస్తున్నాడట? చెప్పండి. తడువు చేస్తున్నాడంటే ఆలస్యం. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? రాబోతుంది ఉగ్రత, అగ్నిగంధకాలు రాబోతున్నాయి, పట్టణాన్ని మొత్తం కాల్చి బూడిద చేయబోతున్నాయి. లోతు లే, నీ భార్యను పిల్లల్ని తీసుకో, పొరుగెత్తుకొని ఇక్కడి నుంచి పారిపో, నీ ప్రాణాన్ని కాపాడుకో, నీ పిల్లల్ని కాపాడుకో, నీకున్న సమస్తాన్ని కాపాడుకో అంటూ దేవుడు లోతుతో చెబితే, ఈ లోతు అక్కడ ఏం చేస్తున్నాడట? తడువు చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు, బయటికి రావట్లేదు. ఇంత జరిగిన కనికర సంపూర్ణుడైన దేవుడు ఇంకా లోతును తప్పించాలని ఆశిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంత జరిగిన కనికర సంపన్నుడైన దేవుడు లోతును తప్పించాలనే ఆశించాడు. వచ్చాడు, లోతుతో మాట్లాడాడు. కానీ లోతు ఏం చేస్తున్నాడు?
తడు అంటే ఏం చేస్తుండొచ్చు? అదే ఆలస్యం అంటే ఏం చేస్తుండొచ్చు? ఏం చేస్తుండొచ్చు? మీరు ఆలోచించండి ఒకసారి. నేను అనుకుంటున్నా, భార్య దగ్గరికి వెళ్ళి మా త్వరగా వెళ్దాం దేవుడు చెప్పాడు అని అంటుంది. ఆగు, నేను సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా కుమార్తె దగ్గరికి వెళ్ళాడు, మాయ్ త్వరగా రెడీగాండి వెళ్దాం. అమ్మాయిలు అంటున్నారు, నాన్న మాకు ఎంగేజ్మెంట్ అయింది కదా, మా భర్తలు ఇక్కడనే ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి మరి. హల్లెలూయా. అరే ఇది నాశనం అయిపోతుంది, పతనం అయిపోతుంది, ఈ ప్రాంతం అంతా ఖాళీ బూడిద కాబోతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులకు రాకడను గూర్చిన స్పృహ లేకుండా పోయింది. హల్లెలూయా. ఏ స్పృహ లేదట? కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లుగా. అంటే కొందరు ఏమనుకుంటున్నారట? ఏం కాదులే, టైం ఉందిలే, అప్పుడే వచ్చేస్తే అగ్నిగంధకాలు, ఏం పర్లేదులే, నేను బట్టలన్నీ సర్దుకొని, నగలన్నీ సర్దుకొని, డబ్బంతా సర్దుకొని, అన్నీ రెడీ చేసుకొని, నేను తయారవని, నేను దోసుకొని, నేను చెడేసుకొని, నేను రెడీ అవ్వని. అరే లేదమ్మా, దేవుడు చెప్తున్నాడు వెళ్ళాలి మనం బయటికి, దేవుడు చెప్తున్నాడు వెళ్ళాలి బయటికి, మనం ఆగండి, నేను రెడీ కావద్దా? అరే దోష శిక్షలో నాశనమయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఈ భార్యకి తొందర లేదు, ఆ పిల్లలకి తొందర లేదు. దేవుడు వచ్చి లోతుని అంటున్నాడు, ఏమైందయ్యా లోతు, ఏంటి కూర్చున్నావు ప్రశాంతంగా? ఏమైనా ఏం చెప్పాలయ్యా, ఆమె రావట్లేదు, ఆ పిల్లలు రావట్లేదు, నేను ప్రశాంతంగా కూర్చున్నాను, ఇక చేసేది ఏముంది? హల్లెలూయా. ఇప్పుడు చాలా కుటుంబాలు ఏమైనాయి, మొత్తం సలారిపోయింది, మొత్తం సలారిపోయింది. కంప్లీట్. ఇది రాకడలో జరిగే కార్యము. అనేకుల ప్రేమ చెప్పండి. నేను మొన్న మా సంఘంలో 2 వారాలు ఒక సబ్జెక్ట్ చెప్పాను. రాకడ ఎప్పుడు జరుగుతుంది? 2, రాకడలో ఎవరు విడువబడుతారో. రాకడ ఎప్పుడు జరుగుతుంది? 2, రాకడలో ఎవరు ఎత్తబడతారు వాళ్ళ గురించి చెప్పలేదు. ఎత్తబడే వాళ్ళ గురించి చెప్పలా. విలువబడేది ఎవరు అర్థమైతే ఎత్తబడేది ఎవరు ఆటోమేటిక్గా అర్థమైంది. అలా సీక్రెట్ ఏమున్నది పెద్దగా? అలా పెద్ద సీక్రెట్ ఏమున్నది నాన్న? విడవబడే వాళ్ళు ఎవరు అర్థమైతే ఎత్తబడే వాళ్ళు ఎవరు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది కదా. అందుకే విడవబడే వాళ్ళ గురించి చెప్పిన మొత్తం. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తా మీకు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా, రాకడ గురించి ఒక మాట చెప్తా. మీరు చరిత్ర అంటే ఆదాము కాలం మొదలుకొని ఈనాటి వరకు కనుక గమనించినట్లయితే, ఆదాము నుండి నోవాహు వరకు 1000 సంవత్సరాలట. ఎన్ని సంవత్సరాలు? నోవాహు మొదలుకొని అబ్రహాము వరకు 1000 సంవత్సరాలు. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 1000 సంవత్సరాలు. దావీదు మొదలుకొని యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. యేసుక్రీస్తు మొదలుకొని ఈనాటి వరకు మాట్లాడరే 8000 సంవత్సరాలు. ఇప్పుడు 8 సంవత్సరాలు 2025. 25ను పక్కన పెడితే 2000 కదా. అంటే ఆదాము మొదలుకొని ఈనాటి వరకు మొత్తం ఎన్ని సంవత్సరాలు? మాట్లాడండి. 6000 సంవత్సరాలు. దేవుడు ఎన్ని దినములు పనిచేశాడు? 7వ దినము దేవుడు ఏం చేశాడు చెప్పాలి. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నాయి, ఒక్క దినము 1000 సంవత్సరముల వలె ఉన్నాయి. ఆ లెక్కన మనం కనుక గమనించినట్లయితే దేవుడు 6 దినములు పనిచేశాడు. ఎన్ని దినములు పనిచేశాడు? పని చేయదగిన దినములు ఎన్ని? 6. అంటే 7వ దినం ఏం చేశాడు ఆయన? విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. స్తోత్రం చెప్పండి. 7వ దినము దేవుడికి పని చేయడు. అపోస్తుల కార్యములు ప్రారంభించబడిన నాటి నుండి అది కృపాకాలముగా ప్రకటించబడింది. అంటే ఈ 2000 సంవత్సరాలు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద పని చేస్తూనే ఉన్నాడు. అంతకు ముందుకు యెహోవా దేవుడు పని చేశాడు. ఆ తర్వాత గమనిస్తే యేసయ్య పని చేశాడు.
ఈ కాలం పరిశుద్ధాత్ముడు పనిచేశాడు అంటే 6 దినములు దేవుడు పని చేశాడు. 7వ దినమున దేవుడు విశ్రమించాడు, ఏ పని చేయలేదు. అంటే అది విశ్రాంతి దినం. ఒక అద్భుతమైన సత్యం చెబుతున్న బిడ్డలారా, ఇప్పటికే ఒక్క దినము 1000 సంవత్సరాలు అంటే ఈ 6000 సంవత్సరాలు 6 దినములు అయ్యాయి. 25 సంవత్సరాలు 7వ దినములోకి వచ్చాయి. అంటే ఇప్పుడు ఏ సంవత్సరం ఇది? ఏ దినం ఇది? చెప్పండి. ఎత్తబడి దినం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు ఏ దినమున ఉన్నారు ఇప్పుడు? చెప్పండి. ఒక్క దినము 1000 సంవత్సరాలు అన్నాడు కదా. ఈ 25 సంవత్సరాలని ఒక దినములో ఎన్ని సెకండ్లకు వస్తుంది? నా మట్టుకు తెలిసి ఇప్పుడే తెల్లవారుతా ఉంది. దిన ప్రారంభం అవుతా ఉంది. సూర్యుడు అలాగున బయటికి వస్తూ ఉన్నాడు. అంటే ఇది రాకడ కాలం. కొందరు ఆలస్యం అనుకుంటున్నారు, తడువు చేస్తున్నారు, సిద్ధపడుతలేరు, పరిశుద్ధులుగా మారట్లేదు, సంపూర్ణులుగా మారట్లేదు, విశ్వాసంలో సంపూర్ణత రావట్లేదు. చాలా మంది తగ్గారు విశ్వాసంలో, నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు, నిద్రమత్తుతో బ్రతుకుతున్నారు, అవిధేయతతో బ్రతుకుతున్నారు. బాప్తిస్మం తీసుకోవలసిన వాడు బాప్తిస్మం తీసుకుంటలేడు. ఇదిగో ప్రభు బలలో క్రమంగా పాలు పొందాల్సిన వాడు క్రమంగా పాలు పొందట్లేదు. ఇదిగో క్రమంగా ప్రార్థన, ఆ పరిశుద్ధాత్మ నింపుదల, ఇదిగో క్రమమైన జీవితం, ఇవి చేయాల్సిన వారు వాటిని మరచిపోయారు. ఒక మాట చెబుతున్నాను, ఇదిగో పెళ్లి కుమారుడు అన్న శబ్దము వినబడిన దినమున నీవెక్కడా? ఎక్కడ నీవు? తడువు చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? తడువు చేస్తున్నారండి. బిడ్డలారా, ఒక సేవకుడిగా మీ అందరినీ బ్రతిమిలాడుతూ ఒక మాట చెప్తున్నాను. మన కాలములో రాకడ మనం చూడబోతున్నాం. మనం బ్రతికుండగానే రాకడ జరిగే పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ స్థితిగతులన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలనగా దగ్గరగా గమనించినట్లయితే ప్రపంచం ఈరోజు రాకడ కొరకు సిద్ధమవుతుంది. నీవు, నీ సంగతి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ భర్త పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? లోతు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా, కోల్పోయాడా? బైబిల్లో ఒక వ్యక్తి ఉంది, రాహాబు వేశ్య. ఎవరండి? రాహాబు వేశ్య. చెప్పడానికి జ్ఞానవంతురాలు కాదు, చదువుకున్నది కాదు, తన వృత్తియే నీచమైన వృత్తి. తను బ్రతుకుతున్న బ్రతుకి అంత భ్రష్టమైన బ్రతుకు. కానీ ఎరికో పట్టణము చెరపట్టబడబోతుంది, నాశనము కాబోతుంది, ఇశ్రాయేలు ప్రజల వశము కాబోతుంది అన్న సత్యాన్ని గమనించింది. వేగుల వారిని సమాధానంగా చేర్చుకుంది, వారిని సమాధానముతో యుద్ధ నుండి పంపింది. పంపుతున్న క్రమములో వారిని ఏమంటుంది తెలుసా? అయ్యలారా, మిమ్మును గూర్చిన వార్త మేము విన్నప్పుడు మా గుండెల విసిపోయాయి. నిశ్చయముగా లోకమందున్న దేవుడు, లోకమందున్న వారందరిలో మీ దేవుడు గొప్పవాడు. ఎరికోను మీకు ఇవ్వబోతున్నాడు. ఆ సంగతి నాకు అర్థమైంది. మీకు ఎరికో వశమైన దినమున నన్ను గాని నా కుటుంబాన్ని గాని నాశనము చేయకుండా కాపాడుతామని మాకు మాట ఇవ్వండి. హల్లెలూయా. వారు అన్నారు, ఎర్రని దారము కిటికీ కట్టుకో. ఆ దారము కలిగిన ఇంట్లో ఉన్న ఏ వ్యక్తి ప్రాణానికి హాని లేదు. దాని విషయంలో మేము బాధ్యులం, మేము పూచిగత్తు. ఎవరైనా బయటికి వచ్చారా మాకు సంబంధం లేదు. అలా వెళ్ళిపోయారా? ఈ స్త్రీ ఏం చేసిందట? పరుగెత్తుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మా త్వరగా వచ్చేయండి, ఇశ్రాయేలు రాబోతున్నారు, ఈ పట్టణం వారి సొంతం కాబోతుంది. మన ప్రాకారాలు ఎంత గట్టివో తెలుసా నీకు? ఏమా, మన ప్రాకారాలు ఎంత స్ట్రాంగో తెలుసా నీకు? మన ప్రాకారాలను పొడగొట్టి ఇశ్రాయేలు మనల్ని చేరుతాయా? అసాధ్యం. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా లేదమ్మా.
లేదమ్మా, నాకు వారి దేవుడి గురించి తెలుసు, వారి బలము గురించి తెలుసు, వారి దేవుడు వారితో ఉన్నాడు. ఎరుకో ప్రాకారాలు అది ఏది నిలవలేదు, వారి ముందు ఎర్ర సముద్రం నిలవలేదు, వారి ముందు ఐగుప్తు నిలవలేదు, వారి ముందు ఏ శత్రువు నిలవలేదు. మనము నిలవబడలేము. అమ్మా రండి, నేను ఒక వాగ్దానం పొందాను వారి చేత, నా ఇంట్లో ఉన్న వారికి ఏ హాని కలగదు, నేను రావాలి అని ఈ వేశ్య తన వారందరినీ కూడా ఇంట్లో చేర్చుకున్నది. నాశనం అవుతున్న లోకముతో నాశనము కాక కాపాడబడింది. ఈరోజు నిజంగా చెప్తున్నా, ఎంతమందికి అజ్ఞానం ఉందండి? ఎంతమందికి అక్కడ రాబోతుంది, ఆలస్యం లేదు. ఇక మీరు అనుకుంటున్నారు ఏం కాదులే, తడుగు చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు, నిదానం అనుకుంటాను. ఇంకా 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 25 సంవత్సరాలు కూడా జరిగింది. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా బాప్తిస్మం పొందలేదు. ఏమో, నువ్వు బాప్తిస్మము పొందుట్లో చివరి వ్యక్తిని కావచ్చు. బాప్తిస్మము పొందుటలో నీవు చివరి వ్యక్తిని కావచ్చు. నీవు బాప్తిస్మం పొంది అలా బయటికి వస్తుండగానే కడబోరం మ్రోగవచ్చు. నీ కొరకేనేమో మరి. నేను రాకడ గురించి ఎక్కడికి వెళ్ళినా చెప్పకుండా రాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక భారం. నేను సౌదీలో ఒక ప్రాంతంలో ఇలాగే వాక్యం చెప్తున్నా. 18 సంవత్సరాల యవనస్తురాలు ఒక అమ్మాయి రాకడ గురించి చెప్పి ముగించి జస్ట్ కూర్చున్నాను. ఈ ముందు వరుసలో కూర్చొని భయంకరంగా ఏడుస్తుంది అమ్మాయి. అంత అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఏమని తెలుసా? అంకుల్, నేను బాప్తిస్మం తీసుకోవాలి, నాకు బాప్తిస్మం ఇవ్వండి. హల్లెలూయా. ఎర్ర సముద్రంలో బాప్తిస్మం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును. ఎక్కడ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా బాప్తిస్మము ఇంకా వాయిదా వేస్తూ వస్తున్నావేమో. నీవు లోకాన్ని విడవలేకపోతున్నావా? సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడవలేకపోతున్నావా? ఆ స్నేహితులను విడవలేకపోతున్నావా? ఆ పాపాన్ని విడవలేకపోతున్నావా? ఆ ఆశల్ని విడవలేకపోతున్నావా? ఆ కోరికల్ని విడవలేకపోతున్నావా? వాటితో నీకు ఎంత మాత్రం తెగదెంపులు జరగడము లేదా? దాన్ని మరచిపోవడం అసాధ్యముగా ఉందా? చాలా మంది అంటున్నారు. నేను కూడా బాప్తిస్మం తీసుకోవాలని ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాను. నా సేవ నా జీవితంలో ప్రారంభ దినాల్లో నేనేమనుకుంటున్నా తెలుసా? ఈ ఒక్క సినిమా చూసి ఇక బాప్తిస్మం తీసుకుంటా. హల్లెలూయా. ఈ ఒక్క రోజు బాగా తాగి బాప్తిస్మం తీసుకుంటా. మీరు నమ్మండి, ఒక్క సినిమా అన్నవాడిని దాన్ని విడిచిపెట్టలేకపోతున్నా. ఒక్కరోజు తాగిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాను అనుకున్న వాడిని దాన్ని విడిచిపెట్టలేకపోతున్నా. అలాగే ఎన్ని తీర్మానాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకో నా జీవితం అస్సలు ప్రభువుకు లోబడతలేదు. ఇంకా 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 అలాగే కొనసాగుతూ ఉంది. ఒకరోజు నేను ఇంట్లో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. ఆ రోజు ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్కవేళ ఈ దినమే నీ ఆఖరు దినమైతే ఈ రోజు కూడా తాగుతావా? ఒకవేళ ఈ దినమే నీ ఆఖరి దినమైతే ఈ రోజు కూడా సినిమాకి వెళ్తావా? అప్పుడు నేను ప్రభువుకు అప్పగించుకున్నా. నేను ఇక ఎక్కడ అడుగు పెట్టా? హల్లెలూయా. నేను ఎక్కడ అడుగు పెట్టా? నేను వెళ్ళి ఆదివారం నా పేరు రాయించుకున్నా, బాప్తిస్మం తీసుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు లోకానికి గుడ్ బై, ఇంకా ఏ సంబంధం లేకుండా బిడ్డ. మనం అందరం యేసయ్య రాకడ దినముల్లో ఉన్నాం. రాకడ దినముల్లో ఉన్నాం. లోతు ఒక పొరపాటు చేస్తున్నాడు, ఆలస్యం. ఏం చేస్తున్నాడండి? తడువు. ఎంతమంది తడువు చేస్తున్నారు సిద్ధపడక? ఈ రాత్రే గనక రాకడ జరిగితే, ఒకవేళ మీరు ఇంటికి వెళుతున్నప్పుడు కడబూరము రోగితే, ఎప్పుడెప్పుడు అవుతుందా?
ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఈరోజు జరుగుతుందా? జరగదు అన్న గ్యారెంటీ నాకు ఇస్తావా? జరగదు అన్న గ్యారెంటీ మీరు ఎవరైనా ఇస్తారని నాకు ఏమో. ఏ గడియో, ఏ క్షణమో, ఏ దినమో, రెప్పపాటు కాలం అటది. ఎంతకాలం? ఒక్కసారి కళ్ళు కొట్టి అలా రెప్పలు మూసి తెరవండి. తెలిసారా ఎంతసేపు పట్టింది? ఎంతసేపు అయింది? సెకండ్ అంతే. ఆకాశంలో మెరుపు పుట్టి మాయమవుతుంది. ఎంతసేపు? రాకడ ఎంతసేపు ఉంటుంది? ఎదురు చూసేది కొన్ని వందల వేల సంవత్సరాలు, కానీ జరిగేది రెప్పపాటు కాలం. బిడ్డా, ఎన్ని సంవత్సరాల నీ విశ్వాస జీవిత ముగింపు ఒక రెప్పపాటు కాలం. ఎంత? జస్ట్ సెకండ్. ఆ సెకండులో కనుక నువ్వు తడువు చేసి ఆలస్యం చేస్తే, కొంతమంది రాకడకే బయలుదేరారు. బుద్ధి కల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇదిగో పెళ్లి కుమారుడు అనేసరికి తమ దివిటీలను వెలిగించుకొని నూనె పోసుకొని చక్కగా లోపలికి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది నూనె లేనందున కొనుక్కోవడానికి ఊర్లోకి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చి, అయ్యా మాకు తలుపు తీయంటే ఏమన్నాడు పెళ్లి కుమారుడు? మీరెవరో 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 ఒకవేళ నిన్ను కూడా అదే మాట అంటే ఆడద గ్యారెంటీ ఏముంది? అయ్యా ఈ నామంలో దయ్యాలు వెలగొట్టాం, రోగుల్ని బాగు చేశాం, ఈ నామంలో ఎన్నెన్నో అద్భుతాలు చేశాం, ఎంతో సువార్త చెప్పాం, ఎంతో మందిని ప్రభు దగ్గర నడిపించాం. కానీ ఏం చేద్దాం? రాకడ సమయంలో నువ్వేం చేశావు? పులికి నిద్రించి నూనె లేకుండా, దీపం వెలగకుండా ఆరిపోయిన స్థితిలో ఉన్నావు. నేను ఒక మాట చెప్తున్నా, 100 మందిని నువ్వు నడిపించవచ్చు మందిరానికి, కానీ నీ దీపం వెలగాలి. ఏం వెలగాలి? నీ దీపం. నీ దీపంలో నూనె ఉండాలి, నీలో అభిషేకం ఉండాలి, నీలో ఆత్మ ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో ప్రార్థన ఉండాలి, నీలో సమర్పణ ఉండాలి, నీలో వైరాగ్యం ఉండాలి, నీలో ఎత్తబడగలిగిన జీవితం ఉండాలి. నేను ఎంతో మందిని నడిపించాను అంటే అక్కడ నీకేం పెద్దగా వేరే ఉండదు. అర్థమైందా? వేరే ప్రవేశం ఉందా ఇంకెవరికైనా? నాకైనా నీకైనా అందరికీ. ఇంత సువార్త చెప్పి, ఇంత వాక్యం చెప్పి, ఇన్ని ప్రసంగాలు చేసినా నా దీపం కూడా వెలక్కపోతే నేను కూడా ఏమైతా? చెప్పండి. నాకేం ప్రత్యేకమైన ప్రవేశం ఉందా అక్కడ? నా కొరకు ఒకసారి వచ్చి మీ కొరకు ఒకసారి వస్తాయి ఏసయ్యా. నా కొరకు ఒకసారి మీకు ఒకసారి అయితే బాగుండేదేమో. హల్లెలూయా. లేదు లేదు, లోకమందున్న పరిశుద్ధులందరి కొరకు ఒకేసారి రాబోతున్నాడు ఆయన. కడబోరం రోగే దినము సమీపిస్తుంది బిడ్డలారా. ఈరోజు ఎత్తబడే జీవితాలు కలిగి ఉన్నామా? తడువు చేస్తున్నామా? ఆలస్యం చేస్తున్నామా? ఆరిపోయిన స్థితిలో ఉన్నామా? నిర్లక్ష్యంగా ఉన్నామా? నిద్రమత్తుతో ఉన్నామా? అవిధేయతో ఉన్నామా? సరి అయిన స్థితిలో కట్టబడకుండా ఉన్నామా? ఒకవేళ ఆ జీవితమే గనక మనలో ఉండి ఉన్నట్లయితే ఈ దినమున మారు మనసు పొందుదాము. ఎక్కడి నుంచి పడిపోయామో అక్కడి నుంచి లేవనెత్తబడదాము. మన జీవితాన్ని దేవుని రాకడకు సిద్ధపరచుకుందాము. ఇది సిద్ధపాటు కాలం. లోతు జీవితంలో చేసిన తప్పు 1, అబ్రహామును విడిచాడు. 2, సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూశాడు. 3, బయటికి వెళ్ళాల్సిన సమయంలో తడువు చేయ ప్రారంభించాడు. ఎత్తబడాల్సిన సమయంలో చెప్పండి. ఈరోజు నీ జీవితంలో పొరపాటు జరగద్దు. నీవలాగున దేవుని సన్నిధిలో ఉండొద్దు. బాప్తిస్మం తీసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావా ఈరోజు వరకు? వెంటనే సిద్ధపడు. ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఇదిగో నీళ్ళు బాప్తిస్మం ఇచ్చడానికి ఏమైనా ఆటంకమా అన్నాడు. ఎవరు ఎవరు చెప్పండి చెప్పండి. ఎవరండి? తెలుదా మీకు? ఎవరికి? ఆ రథం మీద వెళ్తున్నాడే నపుంసకుడు. వినండి బాగా. ఇదిగో నీళ్ళు బాప్తిస్మమునకు ఆటంకమా అన్నాడు.
జైలు అధికారి ఆ రాత్రే బాప్తిస్మం పొందాడు పౌలు చేత. ఎప్పుడట? రాత్రే. కొర్నేలి కుటుంబము పరిశుద్ధాత్మ వారి మీదికి దిగిరాగానే వాయిదాలు జరిగాయా? ఎవరి బిడ్డలారా వాయిదాలు వేస్తున్నారా? పెళ్ళైనాక బ్యాప్టిజం తీసుకుందాంలే అనుకుంటే నీకు పెళ్ళి అవుతుంది కానీ బ్యాప్టిజం తీసుకో. హల్లెలూయా. నేను చెబుతున్నా, పెళ్ళైనాక బ్యాప్టిజం తీసుకుందాం దొరికేవాడు అన్యుడు, నీకు ఖచ్చితంగా అన్యుడే దొరుకుతాడు అని చెప్పేది వాస్తవం. దొరికేవాడు అన్యుడో విశ్వాసి దొరికింది అప్పుడు బ్యాప్టిజం తీసుకుంటా, వాడు దొరకడు నీకు. అయ్యా దైవజనులు అలా కడిగిన వాడి ద్వారా మరి ఇంకేమన్నది? నీ ఆత్మకు నువ్వు బాధ్యురాలివి కానీ నీ పెళ్లి బాధ్యురాలా, నీ భర్త బాధ్యుడా, రాబోయేవాడు ఎవరు బాధ్యుడు? నువ్వు నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు ముందడిగేసి బాప్తిజం పొంది ప్రభు కొరకు పరిశుద్ధంగా నీ జీవితాన్ని కట్టుకో. నీకు కావలసిన భర్తను దేవుడే తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాడు. అంటే దేవుడే తీసుకొని నువ్వు వాయిదా వేస్తే చెప్పండి. మా దగ్గర ఒక సిస్టర్ ఒక అమ్మాయి ఉంది, ఎవరు వస్తారా? ఓ ఎంత ఆసక్తో పరిచయంలో గబగబా చాలా పరిచయం చేస్తుంది, అన్ని చెప్తుంది. బ్యాప్టిజం తీసుకోమని తీసుకో. ఏంటంటే మా నాన్న అన్యుడు, వచ్చే సంబంధం ఎలా ఉంటుందో, నేను బ్యాప్టిజం తీసుకున్నాను ఒకవేళ వాడు అన్యుడు అయిపోతున్న పరిస్థితి ఏంటో. కాదమ్మా, నమ్ము, విశ్వాసం ఉంచు దేవుడి మీద. నువ్వు బ్యాప్టిజం తీసుకో ఫస్ట్ అయితే, తర్వాత దేవుడు చూసుకుంటాడు. దేవుడు నమ్మదగిన వాడంటే విను. నీకు విషయం చెప్పినా, ఈమె ఏదైతే అనుకున్నదో అదే వచ్చింది. హల్లెలూయా. ఈమె ఏమైతే అనుకున్నదో అదే వచ్చింది. నాన్న మంచి అన్యుడిని తీసుకొచ్చి ముందు పెట్టాడు. వాడు పెళ్ళి అయినాక నుంచి తాగుడు ప్రారంభిస్తే ఈనాటికి మానడే, ఇద్దరు పిల్లలైన మానడే. అమ్మా ఏంటి పరిస్థితి అంటే ఆమె ఏమంటది, ఏం చేయాలయ్యా? ఒకప్పుడు ఎంతో ఆసక్తిగా పరిచర్యలో సంఘంలో ఉండేదాన్ని, ఈరోజు చూస్తున్న పరిస్థితి మొత్తం గందరగోళం అయిపోయింది. వాడు అన్యుడైపోయాడు. బాప్టిజం తీసుకొని ప్రభుత్వం నిలబడితే దేవుడే తీసుకొచ్చు కదా, నీ కొరకు తీసుకొచ్చు కదా. దేవుడు విడిచిపెడతాడా? అన్యాయస్తుడా? నేను కాదనుకుంటాడా? బిడ్డలారా సిద్ధపడండి, ఇది రాకడ దినాలు. ఎత్తబడుటకు మనము అతి సమీపంగా ఉన్నాం. ఇప్పుడు ఆ రాకడ ఆలస్యం అని ఎంత మాత్రం అనుకోవద్దు. ఏ దినమో ఏ గడియో గడగడ వణుకుతూ బ్రతకాలి. ఇప్పుడు మనం గడగడ వణుకుతూ బ్రతకాలి. ఈ రాత్రి రాకడైతే నేను ఎత్తబడాలి అన్న ఆసక్తితో ఉండాలి, ఆశతో ఉండాలి, ఆ సమర్పణతో ఉండాలి. నిశ్చయముగా ఎత్తబడే జీవితాలు దేవుడు మనకు దయచేయునుగాక. ప్రతి వ్యక్తి నూనె కలిగిన వారిగా ఉండండి. లోతు చేసిన తప్పులు మనలో ఎవ్వరము చేయకొద్దుముగాక. అందరము నిలబడదాం. థాంక్యూ జీసస్. హల్లెలూయా. దిరమషికందులర కమరదరదరదర. హల్లెలూయా. స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రభువును స్తుతించాలి. మౌనంగా ఉంటున్నావు ఇంకా, ప్రతి నోరు తెరవబడాలి. ప్రతి గుండె లోతుల్లో నుంచి ప్రభువునకు స్తుతి కలగాలి, రావాలి. హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం. లోతు తన జీవితంలో చేసిన పొరపాట్లు ఈ పూట దేవుడు పరిశుద్ధాత్ముడు మన ముందు ఉంచాడు. సగమా దేవుని బిడలారా చేతులెత్తుదామా. ప్రభువా, లోతు చేసిన తప్పులు నా జీవితంలో నేను చెయ్యకుండునట్లుగా నన్ను రాత్రి బలపరుచయ్యా. ఈ రాత్రి నన్ను బలపరుచయ్యా.
ఈ రాత్రిని బలపరచయ్యా. ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతించని మౌనంగా ఉండకండి. ప్రార్థించే సమయం, దేవుణ్ణి స్తుతించే సమయం, సిద్ధపడే సమయం. ప్రభు సన్నిధిలో సంగమా, నువ్వు ఎలా ఉన్నావు ఈ పూట? లోతు వలె తప్పులు చేస్తున్నావా? తండ్రి లాంటి అబ్రహామును విడిచిపెట్టావా? సంఘాన్ని విడిచిపెట్టావా? దేవుణ్ణి విడిచిపెట్టావా? దైవజనుని విడిచిపెట్టావా? ఎక్కడికో వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, ఇదిగో పేతురు వలె ఎవరి యొద్దకు వెళ్ళగలనయ్యా? నిత్య జీవము మాటలు నీ యొద్దనే ఉన్నాయి కదా, నిత్య జీవము నీలోనే ఉంది కదా. ఎవరి యొద్దకు వెళ్ళగలను అంటూ ఈరోజు తీర్మానము చేయగలుగుతున్నావా? ఇంతవరకు నువ్వు సంఘాన్ని విడిచిపెట్టి ఉంటే, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఉంటే, ఇంతకాలము దేవుడికి దూరంగా బ్రతుకుతూ ఉంటే, ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి మరలా దేవుని సంఘములకి రా, తిరిగి మరలా దేవుని సన్నిధికి రా. పడిపోయిన స్థితిలోనే ఉంటే తిరిగి లే, దేవుని పాదాలు పట్టుకో, దేవుని సన్నిధికి పరుగెత్తుకొని రా. రక్షించబడి బాప్తిస్మమును పొంది దేవునికి దూరం అయ్యావేమో, దేవుని సన్నిధిని విడిచిపెట్టావేమో, దేవుని సన్నిధిని ఎడముగా వెళ్ళి బ్రతుకుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈ సంవత్సరాంతమందు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. రాను ప్రభు దగ్గరికి, తిరిగి మరలారా, తిరిగి మరలారా, తిరిగి మరలారా. బహుగా క్షమించుటకు ఆయన సమర్థుడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగా తండ్రి చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కుమారుడిగా అంగీకరించాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. రానివో, రానివో, రానివో. కనులెత్తి చూస్తున్నాడు, చూసావా? దేవుని వైపు కాదు, లోకం వైపు. ఈ రాత్రి దేవుని వైపు చూద్దామా? దేవుని వైపు చూద్దామా? ఆయన నడిపింపు కొరకు ఎదురు చూద్దామా? సంగమా, లోతు ఆలస్యం చేస్తున్నాడు, లోతు ఆలస్యం చేస్తున్నాడు. నీవు ఆలస్యం చేస్తున్నావేమో. రాకడ అతి సమీపముగా ఉంది. అగ్ని గంధకాలు సిద్ధముగా ఉన్నాయి, సొదొమను కాల్చి బూడిద చేయుటకు. లోతు ఆలస్యం చేస్తున్నాడు. లోతు బయటికి రాలేకపోతున్నాడు, లోతు బయటికి రాలేకపోతున్నాడు. లోతు ఆలస్యం చేస్తున్నాడు. ఈ పూట సంగమా, రాకడ అతి సమీపమైన ఈ వేళ నీవు ఆలస్యం చేస్తున్నావేమో, సిద్ధపడక ఆలస్యం చేస్తున్నావేమో, బాప్తిస్మం తీసుకొనక ఆలస్యం చేస్తున్నావేమో, ఇదిగో పరిపూర్ణతలోకి రాక ఆలస్యం చేస్తున్నావేమో, ప్రార్థన జీవితంలోకి ఆలస్యం చేస్తున్నావేమో, సంపూర్ణుడిగా మారుటకు ఆలస్యం చేస్తున్నావేమో. రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, ఇదిగో బుద్ధి గల కన్యకలు సిద్ధలో నూనె కలిగిన వారు పెళ్లి కుమారుని స్వరాన్ని విని లోపలికి వెళ్ళినట్లుగా ప్రతి దీపము వెలుగుచుండాలి, ప్రతి దీపము వెలుగుచుండాలి, ప్రతి ఆత్మ వెలుగుచుండాలి, ప్రతి ఆత్మీయ జీవితము ప్రకాశించి ప్రకాశమానమైన స్థితిలోకి రావాలి. దేవుడు నిన్ను అభిషేకించును గాక, ఆత్మతో నింపును గాక, కృపతో నింపును గాక, తేజస్సుతో నింపును గాక, మహిమతో నింపును గాక, నీవు లేవనెత్తబడుదువు గాక. ప్రభువును స్తుతించు, ఆత్మతో నింపబడు, ఎత్తబడే గుంపులోకి రా, ప్రకాశిస్తున్న గుంపులోకి రా. దీపము వెలగాలి, దీపము వెలగాలి, సిద్ధలో నూనె ఉండాలి. సిద్ధలో నూనె ఉండాలి, సిద్ధలో నూనె ఉండాలి. రాకడ సమీపిస్తున్నది,
నేనెత్తబడాలి యేసయ్యా అనేవారు నిన్ను చేతులెత్తండి. కన్నీళ్లతో ప్రార్థన చేయుదుము గాక. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెలుసును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెలుసును. మహితనమునకు Hallelujah.
ఇది రాకడ కాలం. బాప్తిస్మం తీసుకోకుండా తడువు చేస్తున్నావా? ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రభా, నా జీవితాన్ని అప్పగించుకుంటున్నా, నేను బాప్తిస్మం తీసుకుంటాను. నిజమైన సమర్పణ వచ్చిన మీ కుడి చేయి పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. నేను బాప్తిస్మం తీసుకుంటాను, నేను రక్షణను పొందుతాను అనేవారు కుడి చేయి పైకెత్తండి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొంతమంది ఆలస్యం అనుకుంటున్నట్లుగా ఆలస్యం అనుకోకు. నీ కుడి చేయి పైకెత్తు. నేను బాప్తిజం తీసుకుంటానయ్యా, బాప్తిస్మము ద్వారా నేను ధరించుకుంటాను అన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. ఎత్తి పెట్టండి, అలాగే కుడి చేయి పైకెత్తి పెట్టండి. నేను ప్రార్థన చేయబోతున్నా మీ కొరకు. ఇదిగో ప్రభు, నన్ను దర్శించయ్యా. కొంతమంది సంకోచిస్తున్నారు, ఇంకా చెయ్యెత్తలేకపోతున్నారు, ఎత్తాలని మనసులో ఉంది. నేను బాప్తిజం తీసుకోవాలని హృదయంలో కలుగుతుంది ప్రేరేపణ, కానీ ఎత్తడానికి సంకోచిస్తున్నావు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చేయొద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను చూస్తున్నాను, కొంతమంది కన్నీళ్ళు విడుస్తున్నారు. నాకు ఈ లోకమందిగా పాపమందిగా నా దేవుడు కావాలి, రాకను ఎత్తబడాలి. నా జీవితంలో యేసయ్యకే సొంతమని కన్నీళ్లతో చేతులెత్తుతున్నారు కొంతమంది బిడ్డలు. నేను చూస్తున్నాను వారి కన్నీళ్ళు. బిడ్డ, ఈ రాత్రి ప్రభు కార్యం చేయబోతున్నా నీ జీవితంలో. ఈ రాత్రి ప్రభు కార్యం చేయబోతున్నా నీ జీవితంలో. ఎన్నో ఇంకా సంకోచించకు, ఆలస్యం చేయకు, ఇంకా వెనుకడుగు వేయకు. ఎన్నో ప్రభు మిమ్మల్ని దీవించును. ప్రభు మనతో మాట్లాడుతున్న సమయం, తన దాసులను అభిషేకించి మనతో మాట్లాడే సమయం ఇది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, మహోన్నతుడా, మీకే మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు జరిగినటువంటి ఈ ప్రత్యేక కోరికలో మీ గొప్ప సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. ఆత్మ ద్వారా మా మధ్యలో సంచరించిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవా, అయ్యా, మీ అభిషక్తులు నిలబెట్టుకుని మీ శిలువలో మరుగు చేసి ఈ రాత్రి మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి దర్శించినందుకు వందనాలయ్యా. అబ్రహాము లోతును మా ముందు పెట్టి మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆత్మీయుడైనటువంటి అబ్రహామును విడిచి వెళ్ళిన లోతు గురించి మాట్లాడారు. అబ్రహాము అయ్యా నీకు సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహాము దైవజనుడికి సాదృశ్యంగా ఉన్నాడు.
అబ్రహాము సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన మేము ఎన్నడూ విడిచి వెళ్ళేవారు ఉండకూడదు నాయన. మేము కలిసి ఉన్నప్పుడు మాత్రమే అబ్రహాముతో లోతు ఆశీర్వదించబడినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా, గొప్పవాడైనట్లుగా నీతో ఉన్నప్పుడు మాత్రమే నాయన ఆ కార్యాన్ని మేము చూడగలుగుతాం, ఆ దీవెన మేము పొందగలుగుతాం. అంటే కృపను ప్రతి ఒక్కరికి దయచేయాలి. మాత్రమే కాదుగా, పరిస్థితులు మారినప్పుడు మా కనులు లోకం వైపు కాదు కానీ మా కనులు మీ వైపు ఎత్తడానికి సహాయం చేయాలి. కొండల తట్టు కనిపెట్టుచున్నారు, ఎక్కడి నుంచి వచ్చిన సహాయం? యెహోవానే కలుగును సహాయం అన్నాడు భక్తుడు. కొండల తట్టు గాని, మనుషుల తట్టు గాని, లోకం తట్టు గాని, లోక సంబంధమైన ఏ పరిస్థితుల వైపు మేము చూడకూడదు నాయన. మీరే మమ్మల్ని ఉద్ధరించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు నాయన, బలపరిచే దేవుడు నాయన. కాబట్టి మీ వైపు మా నేత్రాలు ఎత్తడానికి సహాయం చేయండి, మీ వైపు చూడడానికి సహాయం చేయండి అయ్యా. మీ వైపు చూస్తున్నారు, ముఖాలు ఎప్పుడు చింపకపోనున్నాడు భక్తుడు. ఎన్నడూ వాడిని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. కృపను దయచేయను ఆయన, అంటే కృపను దయచేయను ఆయన. అంత మాత్రమే కాదు కానీ ఆత్మీయంగా మేము అయ్యా నిర్లక్ష్యము కానీ ఆలస్యము కానీ చేసేవారు ఉండకూడదు నాయన. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఇది అనుకూల సమయము. కాబట్టి రక్షణ లేని వారు రక్షణ పొందాలి, మారు మనసు లేని మారు మనసును పొందాలి, ఆత్మ లేని వారు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, బలహీనతలో ఉన్న వారు ఒప్పుకొని విడిచిపెట్టాలి నాయన. ప్రతి ఒక్కరూ ఆలస్యము చేయక తమను సిద్ధపరచుకోవడానికి సహాయించి, బుద్ధిగల కన్యకల వలన సహాయించి, సరైన సిద్ధపాటును కనుగొనడానికి సహాయించి, నా మాటలు మీ మాటలు కనుక ప్రతి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. కుడి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నా. పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి బిడ్డలో కలిగిన ప్రతి అవసరాలు తీర్చండి. వారి ప్రతి సమస్యలు యేసు నామములో విడుదల కలుగునుగాక. వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుదురుగాక. సమస్యలున్న వారు విడుదల పొందుదురుగాక. బిడ్డల ప్రార్థనకి ప్రతిఫలం జవాబు దయచేయండి. సంఘముల ఐక్యత దయచేయండి, ఉజ్జీవము దయచేయండి, ఆత్మశక్తిని దయచేయండి. ఈ సంఘ సరిహద్దులు విశాలపరుచున్నాయి. ఈ దాసుని కుటుంబాన్ని మరింతగా బలంగా వాడుకోండి. దాసుని అవసరాలు తీర్చున్నాయి. సంఘము దైవజనుని వదిలిపెట్టి వెళ్ళకుండానట్లు సహాయం చేయండి. దైవజనులను అర్థం చేసుకునే మనస్సును దయచేయండి. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో మీ దాసుని సంతానము దీవించండి. ప్రత్యేకంగా ప్రభు బాబు గారిని మా మధ్యకు నడిపించి ఉదయ సాయంత్రం అద్భుతమైన వర్తమానాల ద్వారా మాతో మాట్లాడి దర్శించి బలపరిచినందుకు మీకు వందనాలు. మీ దాసులు కూడా ఇంకా అనేక స్థలాల్లో వాడుకోండి అయ్యా. అనేకులకు ఆశీర్వాదం కలిగ చేయండి అయ్యా. దాసుని కుటుంబాన్ని వారికి ఇచ్చిన పరిచయం కూడా ఇంకా బలపరచున్నాను. ఈ రాత్రి కాల సమయంలో బలహీనను మమ్మల్ని బలపరచు. మేము నమ్మకం యథార్థంగా మీ సేవలు సాగుటకు సహాయించు. ఈ రాత్రి మా గ్రామము, రాష్ట్రము, దేశాన్ని రక్షించండి. ప్రపంచ దేశాలను రక్షించండి. మీరు అక్కడ సమీపించే దినాలు మత్తులు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ మెలకువ కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, కనిపెట్టుకునే వారిగా ఉండాలి. అతి గొప్ప కార్యములు జరిగించండి. ఎంతవరకు మాత్రనందుకు స్తోత్రాలు. రాత్రి క్షేమంగా తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరిని వారి వారి గృహాలు క్షేమంగా నడిపించారు.
మరో ఇలాంటి ఉద్యమ కూడికలు అయా, క్షమాభివృద్ధి కూడికలు ఆయన ఇంకా అనేకమైనటువంటి సంఘ కూడికలు సంఘములు జరగడానికి సహాయం చేయాలి. ప్రార్థనకి ప్రతిఫలం జవాబు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సహాయము, ఆయన సన్నిధి నిత్య కృప సకల ఆశీర్వాదం కూడి చేరి వచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులకు ప్రభు మనకిచ్చిన సహవాసం స్థానిక సంఘము దైర్యుల కుటుంబానికి సిద్ధాంతుడు గుండి మహిమగల ప్రభునిచ్చే రాజ్య కొరకు మనందరినీ సిద్ధపరిచి బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మంచిదండి, ఒక్క నిమిషం అలాగే ఉందాం. ఇంతవరకు ఉదయం సాయంకాలం చక్కటి వర్తమానం అందించి మనల్ని అలాగే సంఘాన్ని సేవకుల్ని బలపరిచిన అబ్రాం బాబాయ్ గారిని బట్టి అభిషేకం గట్టిగా వస్తుంది. దేవుడికి స్తోత్రాలు చెబుదా. నాయకులు స్తోత్రాయ్ గారు అమ్మగారిని బట్టి దేవుడికి స్తోత్రాలు చెబుదా. ఆంధ్ర ప్రాంతం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మరి దేవజన్ మా దేవజనందరిని బట్టి దేవుడికి స్తోత్రాలు చెబుదా. దగ్గరగా చెప్పడం దేవుడికి స్తోత్రాలు చెబుదా. ప్రభు మనతో మాట్లాడి బలపరిచి ధైర్యపరిచిన ఆ వాక్కును బట్టి దేవుడికి స్తోత్రాలు చెబుదా. ఆమేన్. దేవుడికి మహిమ. ఒక్క నిమిషం అండి. ఈరోజు ప్రకాష్ గారు రమ్య గారి ద్వారా వారికి పరిచయమైన ఒక కుటుంబం ఈరోజు ఈ కోడికకు ఆతిథ్యం సంఘానికి ఏర్పాటు చేశారు. ప్రకాష్ గారు రమ్య గారికి పరిచయిస్తున్నటువంటి ఒక కుటుంబం. అమ్మగారి పేరు కరుణమ్మ గారు, భర్త గారు, 3 కుమారులు. ఆ కుటుంబం అంతా రక్షణ పొందాలి. పెద్ద కుమారుడికి వివాహం అయింది, బిడ్డలు ఉన్నారు. కానీ మా పెద్ద కోడలు అంజనా. మరి మిగతా 2 కొడుకులకైనా వివాహం అయ్యి దేవుని నమ్మిన బిడ్డలు రావాలని, కోడలుగా రావాలని వారి కోరిక. కాబట్టి కరుణమ్మ గారి కుటుంబం కోసం అందరూ ఒకసారి చేతులెత్తి ఈ అంశం ఒక్క నిమిషం, ఎందుకంటే ఆతిథ్యమే కాదు, నిజంగా వారు మా ప్రభు కొరకు ఎంతో నిలబడుతున్నారు. చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఆ కుటుంబం రక్షించినట్టుగా, ఆ కుటుంబంలో విషమ పరిస్థితులని దేవుడు విరిచివేయినట్లుగా ఇక్కడ మనం ప్రార్థన చేస్తుండగా ఆ యజమానిని, ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డలందరినీ దేవుడు ఆకర్షించాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ చిన్న స్థలం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మధ్య జయబాబాయ్ గారు వచ్చి ఆ కుటుంబం కోసం ప్రార్థన నడిపిస్తారు. కరుణమ్మ గారు యజమానులు చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమ గల ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మహాకృపను బట్టి ప్రభువా, ఇదిగో తల్లి గారు గారి కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తున్నాము. మీ సన్నిధిని ప్రేమించి ప్రభువా, మీ సన్నిధిలో జీవించే కృప, మీ మీద ఆనుకునే కృప, నేను అనుసరించే కృప, నీ అందు విశ్వాసమును ఆ కుటుంబానికి ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. అయ్యా, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల, ప్రతి శోధ నుంచి విడుదల, ప్రతి విధ కీడు నుంచి విడుదల, ప్రతి నష్టం నుంచి విడుదల యేసు నామములో వాటన్నిటి నుంచి దూరపరచబడునుగా కనిపిస్తుంది. హల్లెలూయా. ఆ కుటుంబం అంతా రక్షించబడుదురుగా కనిపిస్తుంది. అలాగే నాయన కుమారులు ఇంకా నాయన వివాహం కావలసిన వారు ఉన్నారు. వారికి నాయన నిన్ను కలిగినటువంటి బిడ్డలు రావాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రభువా, మీ నామములో అట్టి అద్భుత కార్యాలు జరుగునుగా కనిపిస్తుంది. నీ సాక్షులుగా ఉందురుగా కనిపిస్తుంది. ఆ కుటుంబం ద్వారా నీకు మహిమ కలుగునుగా కనిపిస్తుంది. ఘనత మహిమ ప్రభువాలు మీరు పొందాలని యేసు శక్తి గల పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కుటుంబ రక్షణ పొందడానికి చెప్పడం దేవునికి స్తోత్రాలు చెబుదా. ఆ కుటుంబ రక్షణ పొందడానికి స్తోత్రాలు చెబుదా. ఆమేన్. దేవునికి మహిమ. మరి ఇంతవరకు వాక్యం అందించిన దేవుని సేవకులు అబ్రామయ్య గారి బట్టి హృదయపూర్వక వందనాలు. స్వాతంత్రాయ్ గారి ద్వారా మరి